திருவடிகளே சரணம். எம்பெருமானார் திருவடிகளே சரணம். ஜீயர் திருவடிகளே சரணம். ஸ்ரீசைலேஷதயாபாத்திரம் தீபக்தியாதிகுணார்ணவம் யதீந்திரப்ரவணம் வந்தே ரம்யஜாமாதரம் முனிம். லக்ஷ்மீநாதசமாரம்பாம் நாதயாமுனமध्यமாம் அஸ்மதாச்சாரியபரியந்தாம் வந்தே குருபரம்பராம். யோ நித்யமச்சுதபதாம்புஜயுக்மருக்மவ்யாமோஹதஸ்ததிதராணி தृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम्. आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना. भूतं सरश्च महताह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान्. भक्ताहाङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्परां कुशमुनिं प्रणतोऽस्मि नित्यं. नीडातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति. स्वोच्छिष्टायां शजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते. गोदाः तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. अन्नवयल् पुदुवै आण्डाळ्ळरङ्गर्क्कु கண்ணு திருப்பாவை வல்வதியம் இனிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு. சூடிக் கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய். நாடினீர் வேங்கடவர்க்கு என்னை விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. ஸ்ரீமத் கிருஷ்ண சமாஹ்வாய நமோ யாமுனசூனவே. யத்கடாக்ஷைகலக்ஷ்யானாம் சுலப ஸ்ரீதரः சதா. శ్రీరంగం అనేదిలో మనకి ఆండాళ్ నాచ్యార్ ఒక వైభవం జరుగుతుంది. శ్రీరంగ ధామంలో జరిగేది అంటే శ్రీరంగ ధామం శ్రీరంగ సన్నది రెండులో కూడా జరుగుతుంది. నిన్ననే ఆండాళ్ అనుగ్రహించిన తిరుప్పావై నాచ్యార్ తిరుమొഴി ఈ రెండు అరయ్యర్ స్వామి ఆశ్చర్యంగా అభినయం వ్యాఖ్యానంతో పూర్తి చేశారు నిన్న. ఆండాళ్ దగ్గర మనకి కనిపించే ఒక అద్భుతమైన ఒక స్వభావం, పూర్వాచారులందరూ తెలియచేసిన స్వభావం, అది మనకి అక్కడ చూసేదానికి అవుతుంది. ఆత్మగుణాలు ఉండే వాళ్ళందరూ భక్తులుగా ఉంటారా, భక్తులుగా ఉండే వాళ్ళందరూ కూడా ఆత్మగుణాలు కలిగించే ఉంటారా అని ఒక క్వశ్చన్ పెడితే, పూర్వాచారులందరూ కూడా మనం భక్తులు అని చెప్తాం, ఆడవారందరూ కూడా భక్తులు అని చెప్తాం మనం కదా. వాళ్ళందరికీ ఆత్మగుణాలు పరిపూర్ణంగా ఉంటుంది. ఆత్మగుణం అనేది బేస్మెంట్, అది లేకుండా పైన పైన ఇంకా ఏమైనా చేసేదానికి కూడా అవుతుందా అంటే కాదది. అదే మనకి తెలియజేస్తారు మన పూర్వాచారులందరూ కూడా అద్భుతంగా. స్వామి రామానుజుల వారు శ్రీరంగనాథుడి దగ్గర నిత్య కైంకర్యం అనేది ప్రార్థన చేస్తున్నారు. మాకు నిత్య కైంకర్యం అనుగ్రహించండి. దేవర్ వారు పాదార విందంలో ఎప్పుడు కైంకర్యం. కైంకర్యం అంటే మనం ఏం చేస్తాం, వెళ్ళి ఫిజికల్గా ఒక కార్యం చేసేది, వెళ్ళి అక్కడ అన్ని క్లీన్ చేసేది, ముగ్గులు పెట్టేది, ఇంకా తర్వాత అక్కడ పురుషులుంటే వాళ్ళకు ఒక్కొక్క కార్యం చేసేది, అన్నీ కూడా కైంకర్యమే. కైంకర్యానికి మూలం ఏమి ఉండవల అంటే, కైంకర్యానికి మూలం భగవత్ ప్రీతి ఉండవల అన్న. ఇప్పుడు దాంట్లోనూ ఒక క్వశ్చన్ వస్తుంది, నేను కైంకర్యానికి వెళుతున్నా, మూలం ఏమిటి అంటే, స్వామి ఈరోజు ఫోటోలో కనిపించానా, వీడియోలో ఉన్నానా,
ఏమైపోయింది ఇక్కడ? భగవత్ ప్రీతి ప్రేరితమైన కైంకర్యం అనేది లేకుండా పోయింది. ఫస్టే అవుట్, ఫస్ట్ స్టాండర్డ్లీ ఫెయిల్. ఆ ప్రీతికి మూలమైన కారణమేమి అంటే జ్ఞానం, భక్తి. ఆ భక్తికి మూలమైనది ఏది అంటే జ్ఞానం. ఆ జ్ఞానానికి మూలమైనది అంటే ఆస్తికత్వం, తర్వాత ఆత్మగుణాలతోటే ఉండేది. ఆస్తిక్యాది సమస్త గుణ విహీన అంటున్నారు స్వామి రామానుజుల వారు చెప్పేటప్పుడు. పెద్ద మహానుభావులు ఎప్పుడు నైత్యానుసంధానం భావిస్తారు. మనమందరూ పుట్టేటప్పుడే పెద్దవాళ్ళు, అందుకోసం ఎప్పుడు నైత్యానుసంధానమే లేకుండా ఇలా చెప్తే ఉంటాం. అదే మనకి పెద్దవాళ్ళకి ఉండే తేడా. ప్రకృతిలో ఒక విషయం నేను చేస్తే అని ఒక విషయం అయిపోతే, ఆ ప్రకృతిలో ఉండే విషయం నేరుగా భగవద్ విషయంలో కూడా అప్లై చేస్తాం. చూడు, నేనెవరు తెలుసా, నేను అక్కడ చేయకుండా పోతే ఏముంటుందా అని మనకి అక్కడ కూడా అప్లికేషన్ వస్తుంది. ప్రకృతిలో మనం అన్వయించి ఎక్కువ లౌకికం కదా మనం అన్వయించేది. అందుకే రామానుజుల వారు చెప్తున్నారు, మాకు చెప్పేటప్పుడు అబ్బోయ్ దేవర్ వారు చెప్పే కైంకర్యానికి మాకు నిత్య కైంకర్యం కావాలి. పెరుమాళ్ళు అడుగుతున్నారు, నిత్య కైంకర్యానికి మూలం ప్రీతి ఉందా? ప్రీతి ప్రేరిత కైంకర్యం అదేమది తెలీదు. ప్రీతి ఎట్లా పుట్టుంది? ప్రీతి పుట్టేదానికి భక్తి, భక్తికి కావలసినది జ్ఞానం, జ్ఞానానికి కావలసినది ఆస్తికత్వం, తర్వాత ఇంకా రకరకాలుగా ఆత్మగుణాలు. ఇప్పుడు ఇది బేస్మెంట్గా పెట్టుకొని మనం చేయవలసిన కైంకర్యం చేస్తే అది కైంకర్యం అని అయిపోతుంది. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ బేస్మెంట్ ఏమీ లేదు, అన్నీ చేసేదంటే అది ఎట్లా ఉంటుంది? స్వామి వాళ్ళు పెట్టుకుంటే హారం చూడండి ఎంత షో చేస్తున్నారు, బట్ ఆ హారం ఇది అన్ని డూప్లికేటే. స్త్రీలో ఎక్కువ, ఆడవాళ్ళలో ఉన్నారు ఏది డూప్లికేట్ ఏది ఒరిజినల్. వాళ్ళకేమో ఎక్స్పర్టైజ్ ఎక్కడి నుంచో వచ్చిందో తెలియదు, మనకి కరెక్ట్గా తెలియజేస్తారు. మనకే ఇంత ఎక్స్పర్టైజ్ అయితే పెరుమాళికి ఎంత ఎక్స్పర్టైజ్ ఉంటుంది, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది. ఎదికి మూలం స్వామివారు మనకు అనుగ్రహించిన విషయం ఎట్లా అంటే కింద నుంచి అది రావాలి. అప్పుడు వచ్చేటప్పుడు మనకి ఏమవుతుంది? ఆ భావశుద్ధి అనేది మనకి అహంకార మమకార నివృత్తిలో వస్తుంది. ఇప్పుడు చూడండి, నిన్న పూర్తిగా గోదా తల్లి గారు పాసురం. గోదా తల్లి గారు అక్కడ కనిపించారా మీకందరికీ ఆ గోష్ఠిలో? ఇప్పుడు ఏం చెప్పేది? నేను కరెక్ట్గా చూడకుండా పోయామా? చెప్తే రిప్లై కరెక్టా లేదా ఆలోచిస్తున్నారు. గోదా తల్లి గారు చూసారా నిన్న ఆ గోష్ఠిలో? ఆళ్వారు గోష్ఠిలో చూసారా? ఆళ్వారు గోష్ఠిలో గోదా తల్లి గారు ఉన్నారా? అక్కడ ఉన్నారా? సరే, ఈరోజు వెళ్ళి చూడండి కరెక్ట్గా. గోదా తల్లి గారు ఆ గుడి నుంచి బయట రారు. అక్కడ ఆళ్వారాచార్యుడు మాత్రమే అక్కడ కనిపిస్తారు మనకి. ఫస్ట్ లెక్క పెట్టుకోండి ఎవరెవరు వేంచేసి ఉన్నారు అక్కడ. ఆళ్వారు ఎవరెవరు వేంచేసి ఉన్నారు, ఆచార్యుడు ఎవరెవరు ఉన్నారు అక్కడ. అదే ఆళ్వారులో గోదా తల్లి గారు మనకి కనిపిస్తున్నారా అంటే లేదు. ఇప్పుడు అరయ్యర స్వామి ఎప్పుడు కూడా ఒక పాసరం పూర్తి చేసేటప్పుడు లాస్ట్లో అలాగా ఎక్కడ ఏ ఆళ్వారు పాసరం చెప్తున్నారో పూర్తి చేస్తున్నారో అక్కడ వాళ్ళు తిప్పి అక్కడ వాళ్ళు చూసి పూర్తి చేస్తారు కదా. మనం తిరుమేషి ఆళ్వారు పాసరం పెరియాళ్వారు పాసరం, తిరుమేషి ఆళ్వారు పాసరం అంటే ఆ పెరియాళ్వారి దగ్గర తిరుమేషి ఆళ్వారు వాళ్ళు చూసి అలాగా ఇట్లా యూటర్న్ అయిపోతారు. హరేర్ స్వామి వెనకాల పెరుమాళికి వెనకాల అయిపోతుంది, ఆళ్వారు చూసి అలాగా చెప్తారు లాస్ట్ పాసరం, చివరి పాసరం వచ్చేటప్పుడు. చూసారా మీరు అది ఉండేటప్పుడు? ఇప్పుడు ఆండాళ్ తల్లి గారు అక్కడ లేదు. నిన్న ఎవరు చూసి చెప్పారు? హరేర్ స్వామి పెరియాళ్వారు చూసి చెప్పారు. నిన్న లాస్ట్లో చివరి పాసరం చెప్పేటప్పుడు పెరియాళ్వారు చూసి ఆ పాసరం పూర్తి చేశారు. దానికి అర్థం ఏమిటి అంటే బట్టర్ బిరాన్ కోదై సొన్న. పెరియాళ్వారు ఎక్కడ వేంచేసి ఉన్నారో వాడు పాదములు నేను కూడా ఉండానయ్యా అని ఎవరు చెప్తున్నారు? ఆండాళ్ తల్లి గారు చెప్తున్నారు, గోదామ్మవారు మనకి. ఇది ఎంత పెద్ద ఆత్మగుణం చూడండి, ఉత్కృష్టతమైన గుణం. పాసుర విన్నప్పం ఆండాళ్ళది,
లాస్ట్గా అది ఎక్కడ వెళ్ళి అదన్నీ కూడా వీళ్ళు చెప్తున్నారు. లాస్ట్గా శివరిలో ఎవరు తిరువడిలో పాదార విందంలో అర్పణ చేస్తున్నారు? పెరియాళ్వారు పాదార విందం. మనకు వస్తుందా ఇది? ఏమి నా పేరు రాలేదు, ఏమీ నాకు అది పెట్టలేదు, ఎంత వస్తుంది మనకి? ఇది ఆండాళ్ తల్లి గారి నుంచి మన దగ్గర రావలసిన అత్యద్భుతమైన ఒక స్వభావం. ఇప్పుడు తిరుప్పావేలో ఎంటర్ అయిపోతాం. తిరుప్పావేలో 2వ పాసురంలో ఉన్నాం. కరెక్టా? కరెక్ట్. ఎందుకంటే లేపేదిలో మనం 2వ పాసురం, అందరూ లేండి అని చెప్పేదిలో పాసురం ఏ పాసురంలో ప్రారంభమైంది? అది 6వ పాసురం నుంచి ప్రారంభం. ఇప్పుడు మనం పుళ్ళుం చిలంబినహాన్ పాసురం పూర్తి చేసాము. ఇప్పుడు నెక్స్ట్ 7వ పాసురమైన కీసు కీసు, అది లేపేదిలో 2వ పాసురం అది ఇదిలో. ఇప్పుడు అందరూ ఒకసారి ఆ పాసురం అనుసంధానం చేసుకుంటాం. దాని ముందుగా అవతారికై మొదటి పాసురంలో లేపిన ఆ పెൺపిళ్ళయి ఎట్లా ఉండేవాళ్ళు అన్నారు? పిళ్ళాయ్ అన్నారు. పిళ్ళాయ్ అంటే ఇప్పుడే ఎల్కేజీ అడ్మిషన్ భక్తిలో అడ్మిషన్ ఎల్కేజీ అంటే ఏమి? ఇంకా భాగవత భక్తి పర్యంత రాలేదు మీకు. భాగవత భక్తి కనిపించే ఆళ్వారు తెలుసా మీకు? అన్ని ఆళ్వారికి భాగవత భక్తి పరిపూర్ణంగా ఉంటుంది. తిరుప్పానాళ్వార పెరుమాళ్ లోకసారంగముని ద్వారా తీసుకొని రమ్మని చెప్తున్నారు. గుడికి లోపల తీసుకొని వస్తున్నారు. వాడు వైభవం అత్యద్భుతమైన వైభవం. శ్రీరంగం గుడి, దాంట్లో ఉండే సన్నిధులు, దాంట్లో వేంచేసి ఉండే మంటపం, దాంట్లో ఉండే విశ్వక్షేణర సన్నిధి, ఇంకా ఉండే స్వామిలందరూ కూడా ఎట్లా ఉన్నారో అని తెలియకుండా కావేరీ తీరంలో పాసుర విన్నపం చేస్తున్నారు తిరుప్పానాయుడు. ఆ గుడికి వచ్చేదానికి నాకు యోగ్యత లేదు అని మాట వారికి. అప్పుడు ఆ స్వామివారు రండి అని పిలుచుకొని ఎవరి ద్వారా తీసుకొని వెళ్ళారు? లోకసారంగముని ద్వారా. అప్పుడు తిరుప్పానాయుడు వారు అనుగ్రహించిన ఒక మాట, అమలన్ ఆదిపిరాన్ అడియార్ కెన్నై ఆట్పడుత విమలన్. అంటే భాగవతుడికి పెరుమాళ్ నన్న దాసుడుగా చేశారు, భగవానికి దాసుడుగా చేయలేదు అంటున్నారు. ఇక్కడ వ్యాఖ్యానం పెరియవాచాన్ బిళ్ళ ఇంత అద్భుతంగా చేస్తున్నా. ఒక ప్లేస్ తీస్తున్నాం మనం, ఆ ప్లేస్ ఒకరి నుంచి ఇంకొక వాళ్ళ దగ్గర తీసేటప్పుడు ఏమన్నా ఇష్యూ అయితే అబ్బోయ్ మళ్ళీ అది కేసు అలాగా అయిపోతుంది. పెరుమాళ్ కృపేలా మనకి కరెక్ట్గా అన్నీ అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా ఒక వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక వాళ్ళ దగ్గర నుంచి 10 చేతులు వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ ఒరిజినల్ ఓనర్ తీసేదానికి అవుతుందా? ఏమన్నది? అబ్బోయ్ స్వామి అది ఎంత ప్లేస్ మారిపోయింది, ఇంకా అది కాంప్లికేషన్ అండి అంటారు, చెప్తారు కదా ప్రపంచంలో. అలాగా భగవాన్ దగ్గర మీరు మాత్రం ఉంటే మీరు మళ్ళీ సంసారంలో పడేదానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా భక్తుడు ఆ భక్తుడికి భక్తుడు అడియార్ తమ్ అడియార్ అని వీడు అడియారుగా ఉండేవాడికి మీరు అడియారుగా అయిపోతే అంతే, మీరు పూర్తిగా భగవద్భక్తుడే. భక్తి నుంచి బయట వచ్చేదానికి మీకు మార్గం లేదు, లాక్డ్ అయిపోతారు, అక్కడే పూర్తిగా ఉండేదానికి అయిపోతుంది. అందుకోసమే అడియార్కు ఎన్నై ఆట్పడుత విమలన్ అని ఈ పాసురంలో తెలియజేశారు. తొండరెప్పడియాళ్వారు లాస్ట్లో ఏం ప్రార్థన చేసుకున్నారు? ఉన్ అడియార్కెన్నై ఆట్పడుతాయి పళ్ళి ఎడుందరుళాయే. லாஸ்ட் பாசனம் கடிமலர் கமலங்கள் மலர்ந்தன இவையோ கதிரவன் கனைகளில் முளைத்தன நிவனோ துடி இடையார் சிதிகுழல் பிடிந்துதறி துகிலுடு தேரினர் சூழ்புணல் அரங்கா தொடையத்த துரவமும் கூடையும் பொழிந்து தோன்னியதோல் தொண்டரடி பொடியென்னும் அடியன் என்று அருளி உன் அடியார்க்கு ఆట్పడుతాయి పళ్ళి ఎడుందరుళాయే. దేవర్ వారు నన్ను దాసుడుగా చేసుకోవాలి. ఎట్లా? రంగనాథుడిగా కాదు, రంగనాథ దాసుడికి దాసుడుగా మీరు నన్ను తీసుకోవాలి అని విన్నపం చేస్తున్నారు. నమ్మాళ్వార్ పయిలుం சுடரொளி மூர்த்தியை பங்கையர்கண்ணனை 7వ తిరువామేరులో చెప్తున్నారు. మళ్ళీ ఇది తర్వాత నెడుమార్కడిమై செய்வேன் పోల్ అవనై కరుద వందిత్. మళ్ళీ లాస్ట్లో కూడా ఇది తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే భాగవత శేషత్వం పరమ పావనం పరమ భోగ్యం. ఇది సాంప్రదాయ విషయం క్రమంగా నేర్చుకునే వాళ్ళకి తెలుస్తుంది. జీయర్ స్వామిలు నంజీయర్ అని ఒక జీయర్, ఇంకొక జీయర్ స్వామి, ఇద్దరు
కలుస్తున్నారు. ఇద్దరు స్వామివారు ఒక్కొక్కవారు సేవిస్తున్నారు. అప్పుడు ఒక మాట చెప్తున్నారు అక్కడ, అబ్బోయ్ దేవరలాగా భగవద్భక్తి నాకు ఇంకా రాలేదండి. పెద్దవాళ్ళంటే ఎప్పుడు నైత్యం అని చెప్పాను కదా, వాళ్ళకి అహంకారం మోకారం లేకుండా ఉండే వాళ్ళకే పెద్దవాళ్ళని పేరు. ఇప్పుడు దేవరవారు అలాగా భక్తి నాకు రాలేదు. ఎట్లది అని చెప్తున్నారు మీరు? రోజు గుడిలో ఉంటున్నారు, రోజు తిరుగుతున్నారు, పొద్దున చూస్తున్నాం, మళ్ళీ సాయంత్రం చూస్తున్నాం, మళ్ళీ రాత్రి చూస్తున్నాం అంటే కాదండి. పరమ భాగవతోత్తమైన ఆచార్యుడు చూసేటప్పుడు దంతం పెట్టేదానికి రాకుండా పోతుందే మాకు. వాళ్ళకి ఇష్ట వినియోహార్హమా నేను ఉండేదానికి లేకుండా పోతుందే అనేటప్పుడు ఇంకా నాకు ఆ భగవద్భక్తి పెరగలేదు. భగవద్భక్తి పెరిగినదికి అడయాళం ఏమిటి అంటే భాగవత దాసుడుగా ఉండేది అని ఈ విషయం తెలియజేస్తున్నారు మనకి. మొదట్లో ఉండే పెళ్ళై అదే 6వ పాసురంలో పిళ్ళ ఇంకా ఇది గురించి ఇంకా స్టడీ రాలేదు. ఫస్ట్ క్లాస్లో ఉంది, భాగవతభక్తి సెకండ్ క్లాస్లో వస్తుంది. ఇప్పుడు ఈ 2వ పాసురంలో ఈ అమ్మాయి ఎట్లా ఉండేవాళ్ళంటే ఒక్కటి పాసురం చెప్తున్నారు ఆశ్చర్యంగా, పూర్తిగా ముందుగా చదివింది, అన్ని చదివింది, ఇప్పుడు ఏమైపోయింది, అన్ని మర్చిపోయింది, హాయిగా నిద్రపోతుంది. ఇప్పుడు తెలియకుండా ఉండేవాళ్ళకి కూడా పెద్ద దోషం కాదు, తెలిసి నేను అట్లా చేయకుండా పోతానంటారు కదా, వాళ్ళకి ఎట్లా ఉంటుంది అది ఈ పాసురంలో వాళ్ళ గురించి చెప్పేటప్పుడు పేయిపెണ്ണే అన్నారు. పేయిపెണ്ണే అంటే మదిగేడి. మదిగేడి అంటే ముందుగానే తెలుసుకొని ఇప్పుడు తెలియకుండా ఉంటున్నావే నువ్వు, ఇదేమిది, ఎట్లా ఇది అని ఇక్కడ చెప్తున్నారు ఆశ్చర్యంగా. ఇప్పుడు ఎవరెవరు లేసారో వారందరూ వచ్చి ఎవరు నిద్రపోతున్నారో వాళ్ళు లేపుతున్నారు. అదే కదా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్తాం, నిద్రపోయే వాళ్ళు చూసేటప్పుడు చూడు ఆలస్యం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా, లేచిన వాళ్ళందరూ చూడండి అబ్బోయ్ చూడండి ఎంత ఆశ్చర్యం, వీళ్ళందరూ కూడా ఎంత యాక్టివ్గా ఉండేవాడు అని మనకి అవుతుందా, మనకు అనిపిస్తుంది కదా, మనకు చూసేటప్పుడు అలా అనిపిస్తుంది కదా. ఇక్కడ పెరియవాచాన్ పిళ్ళ వ్యాఖ్యానంలో రాస్తున్నారు, ఇద్దరు కృష్ణ భక్తిలో సమమైన వారు. అది ఎట్లది, భగవద్భక్తిలో లేచి తొందరగా రెడీ అయిపోయి వస్తున్నారు, వీళ్ళు ఇంకా లేవలేదు, ఇంకా నిద్రపోతున్నారంటే చెప్తున్నారు భగవద్భక్తి కృష్ణానుభవం, వాళ్ళొక్క గుణానుభవం అని ఉండేది. అది మందు అలాగా, అది లోపల వెళితే ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క కార్యం చేస్తుంది. ఒకవేళ ఎట్లా చేస్తుంది, అది భగవద్గుణానుభవంలో ఎప్పుడు అలానే, ఎప్పుడు అది బయట లేకుండా ఆ గుణానుభవంలో పూర్తిగా ఉండేలాగా చేస్తుంది. ఇంకొక వాళ్ళ ఏం చేస్తుంది అదంటే ఇంకా వెంటనే అలా చేస్తా అని ఎక్కువ యాక్టివ్గా చేసేలాగా అయిపోతుంది. ఉదాహరణ అంటే నమ్మాళ్ళవారు, తిరుమంగయ్యాళ్ళవారు. నమ్మాళ్ళవారు ఆ చింత చెట్టు నుంచి ఎప్పుడైనా బయట వచ్చారా? పొలింది నిన్న పిరానంటే పొలింది పిరాన్ కింద 10 స్టెప్స్ దిగితే అక్కడ దర్శనం. నమ్మాళ్ళవారు ఏం చెప్తారు, నేను ఉండే స్థానానికి మీరే వచ్చిపోయండి, ఒకసారి దర్శనం చేసుకుంటాం అంతే. ఎందుకు? భగవద్గుణానుభవం అనేది వాళ్ళకి లేకుండా చేస్తుంది. అది பாலாழி நீகிடக்கும் பண்பை யான் கேட்டேயும் காலாடும் நெஞ்சழியும் கண் சுழலும் కన్నాన్ సుళేయడం, వాళ్ళందరికీ మూర్ఛపోయేలాగా చేస్తుంది. ఒక రకంగా ఉండే పీపుల్. ఇంకొక రకంగా ఉండే వాడికి అబ్బోయ్ భగవద్గుణం ఇంత ఆశ్చర్యంగా ఉంది, మనం వెళ్ళి భగవాన్ దగ్గర గిట్టి ఏమన్నా మనం చేయవలా అని ఇంకొక వాళ్ళకి అది ఒక యాక్టివ్నెస్ ఇస్తేస్తుంది. రండి రండి బయలుదేరుతాం అని అలాగా చేస్తుంది. వీడికి పేరేమి, లోపల పడుకుండే వాళ్ళకి పేరు గుణనిష్ఠర్, బయట వచ్చి లేపుతున్నారే వీడికి ఏం పేరు, కైంకర్య నిష్ఠర్. 2 రకాలుగా మునివరుగళం యోగిగళం. మననశీల ముని అంటారు, యోగాభ్యాసంలో పూర్తిగా ఉండేవాడు, అది యోగిగళ్. ఇప్పుడు ఈ వ్యాఖ్యానం నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఊరికనే ఇంకొక వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడేది విడిచిపెట్టవల. ఎవరు చూసేటప్పుడు కూడా వి ఆల్వేస్ కీప్ గివింగ్ జడ్జ్మెంట్. వీళ్ళ నాకు తెలీదా, ఎట్లా ఉండేవాళ్ళు తెలుసా. ఒకసారి పెరుమాళ్ళ దగ్గర వెళ్ళి మీరు గురించి అడిగారా, పెరుమాళ్ నా గురించి మీరు ఏమనుకున్నారు కొద్దిగా, అబ్బోయ్ నీ గురించి చెప్తే మాకు తలనొప్పి వస్తుందయ్యా,
ఇప్పుడు నేను అరయర్ సేవలు బిజీగా ఉంటాం, బయలుదేరంట. ఎప్పుడు సెల్ఫ్కు ఏమి రూల్ మనం చూసేటప్పుడు కూడా మనకి అది ఎట్లా అప్లై అవుతుంది అని ట్రై చేయండి. మిగిలిన రూల్ మిగిలిన వాళ్ళకి పెట్టేటప్పుడు వాళ్ళకి మోక్షం ఖచ్చితం, మీకుంటుందా లేదా అని చూసుకోండి. ఒక వేషి అంటే పావం జీవనార్థంగా శరీరం అది ఉపయోగించి వాళ్ళొక జీవనం చేస్తుంది. కానీ భగవద్భక్తి ఉండేది. ఎప్పుడు భగవద్ గుణానుభవం టైం ఎప్పుడు వీలవుతుందో అప్పుడు చేసేది. ఆ వేసి గృహానికి నేర ఆపోజిట్గా ఒక ఋషి, వాళ్ళ ఇల్లు. వాళ్ళు కూడా తపస్సులో ఉండేవాడు. ఎప్పుడు అద్భుతంగా, చాలా అద్భుతమైన వ్యక్తి. పొద్దున లేస్తారు, కరెక్ట్గా అనుష్ఠానం ఇలా తిరుమణకాపడిని బాగా అద్భుతంగా పెట్టుకొని చాలా క్రమంగా అన్ని చేసేవాడు. వాళ్ళ ఇద్దరికి జన్మం పూర్తి అయ్యేటప్పుడు వేసి నేరుగా స్వర్గం వెళ్ళింది, వీళ్ళు నరకానికి వెళ్ళిపోయారు. ఆ ఋషి ఎందుకు అని అడిగేటప్పుడు అక్కడ చెప్తున్నారు, అబ్బోయ్ నాకు కదా స్వర్గం రావాలి, అదేమి ఆవిడ మాత్రం అక్కడ వచ్చింది, నాకు లేకుండా పోయింది. వాళ్ళు చెప్పారు, వేషి చేసిన కార్యం తప్పయ్యేటప్పుడు కూడా భగవద్భక్తి మధ్యములో ఎప్పుడైతే ఉందో అప్పుడు ఉంటుంది. మీరు భగవద్భక్తిలో ఉంటానని చేసే కార్యం కూడా వేషీల్లో ఎవరెవరు వస్తూ వెళుతున్నారని చూస్తున్నారు పూర్తిగా. అది ఉపయోగమా? అది మనకి ప్రయోజనమా? ఇది మనకి ఎక్కువ. ఇప్పుడు లౌకికంగా ఒక కార్యం చేసేటప్పుడు ఇదన్నీ కావలసినది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీడేం చేస్తున్నారు, నాకు లీడర్షిప్ లేకుండా పోతే ఏమవుతుంది, నేను ఇట్లా చేయకుండా పోతే ఏమవుతుంది, బయట ఇదన్నీ ఉంటుంది. అది సంప్రదాయంలో అప్లై చేస్తే ఏమి కష్టం లేదు, మోక్షమే లేకుండా పోతుంది. మనకి ఏది కావాలి, మనకి అది మనం సెలెక్ట్ చేసుకోవాలి పూర్తిగా. తిరుప్పావై అనేది, వ్యాఖ్యానం అనేది ఏమో ఊరికనే చెవిలో విని ఆహా ఎంత అద్భుతం ఎంత అద్భుతం స్వామి మీరు బాగా చెప్పారు పర్వాలేదు అని చెప్పేదానికి కాదు. దాంట్లో మనం తెలుసుకొని మనం ఆచరించే విషయం ఏమి, ఆచరించేదానికి మనం ఎట్లా అది ప్రయోజనం చేస్తున్నాము అని అది ముఖ్యమైన విషయం మనకి. అది ఇప్పుడు మనం 6వ పాసురంలో భగవద్భక్తి దాటి వైభవం భాగవత భక్తి అనేది తెలుసుకొని కూడా హాయిగా నిద్రపోతుందే ఆవిడ గురించి ఇక్కడ చెప్తున్నారు. పేయిపెన్నే నాయక పెణ్పెళ్ళాయ్ అని రెండోది కూడా వాళ్ళ గురించి చెప్తున్నారు. విశేషణమైన వాక్యం ఇది ఎట్లా అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఒకసారి ఈ పాసురం అనుసంధానం చేసుకుంటున్నాం. కీసి కీసి ఎన్నెంగుం ஆனைச்சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய்ப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனருங்குழலாய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோர் ఎంభావాయ్. మళ్ళీ బయట ఉండే వాళ్ళందరూ కూడా లోపల ఉండే ఆ గోపికా స్త్రీ గురించి చెప్తున్నారు. చూడు ఇప్పుడు బ్రాహ్మ ముహూర్తం పూర్తి అయిపోతుంది, సూర్యోదయం అయ్యే సమయం వస్తుంది, ఇప్పుడు కూడా ఇంకా నువ్వు బయట రాకుండా నిద్రపోతున్నావే అని చెప్పేటప్పుడు ఎక్కువ భగవద్ గుణానుభవంలో కలిగిన వాడికి శరీరం బట్టి కార్యం చేసేది అనేది కష్టంగా ఉంటుంది. యోగనిష్ఠర్, తర్వాత భక్తినిష్ఠర్, మననశీలర్, యోగాభ్యాసశీలర్, గుణానుభవనిష్ఠర్, కైంకర్యనిష్ఠర్, ఎప్పుడు వీడికి తారతమ్యం ఉంటుంది. నా దగ్గర వచ్చి స్వామి రండి అక్కడ ఇలా ఎలా పని చేస్తాం మనం అంటే అబ్బో ఈ తిరువాయిమడి తిరుపావి అనుభవమే ఆశ్చర్యంగా ఉంది.
ఈ గుణానుభవంలో మనసు వెళ్ళిపోతే అది లేచి ఏమన్నా కార్యం చేసేదానికి వీలవుతుందా అంటే అది లేకుండా పోతుంది. ఎక్కువ ఆ గుణానుభవంలో మన మనసు వెళ్ళిపోతుంది, అది దాటి ఇంకొకటి రాకుండా పోతుంది. కూరత్తాళ్వాన్ కాలక్షేపం చెప్తుంటారు. కాలక్షేపం వినేవాడు వచ్చి వెళుతున్నారు. కూరత్తాళ్వాన్ ఒక కాలక్షేపం. రామానుజుల వారు ముందుగా ఉంటే వాళ్ళు ముందుగా చెప్పరు. కూరత్తాళ్వాన్ సాక్షాత్ ఆచార్యుడు కదా, జ్ఞానంలో వయసులో పెద్దవాడు కూరత్తాళ్వాన్. ఇది నేను చెప్పలేదు, రామానుజుల వారు అంగీకరించారు. ఇప్పుడు కూరత్తాళ్వాన్ రామానుజుల వారు ముందుగా ఉండేటప్పుడు కాలక్షేపం చెప్పకుండా రామానుజుల వారు ఏ ప్లేస్లో లేదో అక్కడ ఉండే శిష్యులకు మాత్రం చెప్తారు. ఒకరోజు ఒక స్వామి కిడాంబి ఆచాన్ అని పేరు, రామానుజుల వారు లోపల కైంకర్యం మడపల్లి కైంకర్యం చేసే స్వామి లేటుగా వచ్చారు. లేటుగా వచ్చిన తర్వాత రామానుజుల వారు అడుగుతున్నారు. మేనేజ్మెంట్లో స్ట్రిక్ట్ స్వామి రామానుజుల వారు, ఇక్కడ కూడా అలాగనే ఉంటుంది కదా, ఎందుకు లేటుగా వచ్చాము అని అడిగారు. ఏన్ వైగి వందాయ్, ఇదన్నీ వ్యాఖ్యానంలో ఉంది మన గ్రంథంలో. కిడాంబి ఆచార్య చెప్పారు, కాదండి కూరత్తాళ్వాన్ ఉపన్యాసం ఇది, ఈరోజు చాలా ఆనందంగా విని వచ్చాను నేను, దానికోసం వెళ్ళాం, కొద్దిగా అక్కడ లేట్ అయిపోయింది. ఈ రామానుజుల వారు ఎట్లా ఉండే లీడర్ అంటే, ఎట్లా ఉండే గురువు అంటే, ఊరికనే తిరుపాయి ఉపన్యాసం వెళ్ళి వచ్చానంటే కూర్చో, ఈరోజు ఏం పాసర వినావు చెప్పు. అలాగా నేను అడిగితే ఇప్పుడు 50% రేపు నుంచి రాదు ఇక్కడ కదా, వస్తారా? సరే, ఖచ్చితంగా అట్లా క్వశ్చన్ పెట్టాను. ఇంకా బయట రామానుజుల వారు అడుగుతారు, సరే కూరత్తాళ్వాన్ చెప్పినది ఏమి, మీరు వినేది ఏమి చెప్పు. కూరత్తాళ్వాన్ కరెక్ట్గా చెప్తారు, మనం వినేది ఎట్లా విన్నామో తెలియదు కదా. ఇప్పుడు రామానుజుల వారు అడుగుతున్నారు, చెప్పు ఒకసారి వింటాను నేను, ఒకసారి చెప్పు అనేటప్పుడు, అవునండి ఈరోజు ప్రారంభించారండి కూరత్తాళ్వాన్, ఆశ్చర్యం, పత్తుడై అడియవర్క్ ఎളിయవన్. ఎప్పుడు మనం కాలక్షేపం ప్రారంభించే ముందుగా మూలపాఠం అంటే ఆ పాసురం ఏముందో అది చదువుకోవాలి. ఇప్పుడు చదువుతున్నాం కదా కీసికీషన్నంగం అనేది, అలాగా తనియనన్నీ పూర్తి అయ్యి ఆ పాసురం అనుసంధానం చేసుకున్నారా కూరత్తాళ్వాన్. పత్తుడై అడియవర్క్ ఎളിయవన్ పిరర్గళుక్కరియ విత్తగన్. అది చెప్పేటప్పుడే నీడు దారదారగా పెరుగుతుంది కూరత్తాళ్వానికి. మూలం మాత్రమే చెప్తున్నారు, పాసురమే చెప్తున్నారు. ఒక 15 నిమిషాలు అయింది, అరగంట సేపు అయింది, మాట రాలేదు స్వామివారికి, ఇంకా వ్యాఖ్యానం స్టార్ట్ చేయలేదు. ఇంకా అరగంట సేపు అయింది, తర్వాత నిదానంగా కళ్ళు చూసి కూరత్తాళ్వాన్ అందరూ చూసి చెప్పారు, జానం నుంచి బయలుదేరేలాగా, బయట వచ్చి చెప్పేలాగా, ఈరోజు ఉపన్యాసం ఇది అయిపోయింది, రేపు చూస్తామనం అన్నారు. ఏం జరిగింది అక్కడ? కూరత్తాళ్వానికి ఆ పాసురం విని భగవద్ అనుభవంలో దారదారగా కಣ್ಣనీళ్ళు వచ్చింది, అంతే జరిగింది. అది వీళ్ళందరూ చూసి వెళ్ళారు. ఇది మనకి అద్భుతమైన అనుభవం. అప్పుడు స్వామి రామానుజుల వారు చెప్తున్నారు, అబ్బోయ్ కూరత్తాళ్వాన్ ఆళ్వార్ నమ్మాళ్వార్ అలాగా వీళ్ళు కూడా ఒక వ్యక్తి, ఎంత భక్తి కలిగిన ఆత్మ అని చెప్పారు, అక్కడ తెలియజేశారు ఆశ్చర్యంగా. ఇప్పుడు భగవద్భక్తి అనేది ఒక్కొక్క వాడికి ఒక్కొక్క రకంగా కార్యం చేసేది. నమ్మాళ్వారికి ఆ స్థానం నుంచి బయలుదేరేదానికి లేకుండా పోయింది. తిరుమంగయాళ్వారికి ఆ భగవద్భక్తి అన్ని దివ్యదేశానికి వెళ్ళేదానికి శక్తి ఇచ్చింది. వెళ్ళి మంగళాశాసనం తిరుమంగయాళ్వారు లేకుండా పోతే ఇప్పుడు దివ్యదేశ యాత్ర అని పెట్టేది కష్టం. అంత దివ్యదేశాలే ఎట్లా వచ్చింది? తిరుమంగయాళ్వారు వెళ్ళి మంగళాశాసనం చేశారు. శాలగ్రామం అడెనెంజే వదరి వనంగుదమే వదరియాచి రామత్తుళ్ళ అనే చెప్తే ఉంటారు. తిరుమంగయాళ్వారు నేరుగా వెళ్ళి మంగళాశాసనం చేశారు. అలాగా ఇప్పుడు లోపల నిద్రపోతుందే, వీళ్ళు చెప్తున్నారు, చూడు పొద్దయింది అనేది తెలియదా, ఎట్లా మనమందరూ లేచి వచ్చాం కదా, మీకే నిద్ర లేదా? ఎప్పుడు నిద్ర అనేది వస్తుంది మీకు? ఇంకా మనం ఇప్పుడు ఎగ్జామ్ అనేటప్పుడు చూస్తే, మీరు ఆ ఎగ్జామ్లో కాన్సన్ట్రేషన్గా పూర్తిగా ఉండేవాళ్ళంటే ఏం చేస్తారంటే, అలారం కొట్టే ముందుగా వీళ్ళు లేస్తారు. కాన్సన్ట్రేషన్ లేకుండా వాళ్ళు ఎంతసేపు అలారం పెట్టేటప్పుడు వీళ్ళు హాయిగా నిద్రపోతారు. అదేం బాధ లేదండి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు అలారం ఇది వీళ్ళందరికీ, కీసు కీసు ఎండ్రు ఎంగుం ఆనైచాత్తన్ కలందు పేసిన పేచ్చరవం. కీచ్ కీచ్ అని ఒక శబ్దం. ఇక్కడ శ్రీరంగ క్షేత్రంలో ఎట్లా ఉంటుంది అంటే, పక్షి జాతం చేసే శబ్దాలు ఆశ్చర్యంగా ఉంటుంది అంటారు.
ఆళ్వారు పాసురంలో తెలియజేస్తారు. కుయిల్ కూவும் పొడిల్ సూళ్ తిరువరంగం, కుళిర్ పొడిల్ సూళ్ తిరువరంగం, మయిలాలుం పొడిల్ సూళ్ తిరువరంగం. ఇక్కడ ఆశ్చర్యంగా కనిపించే అనుభవం శ్రీరంగ క్షేత్రంలో ఇప్పుడు కూడా మనం చూసేదానికి అవుతుంది. ఈ మదిల్ ప్రాకారంలో చిలుక ఎక్కువ కనిపిస్తుంది మీరు చూస్తే. ఎక్కడ మనం బయట వెళ్ళేటప్పుడు ఆ శబ్దం మనం వినేటప్పుడే ఆనందంగా ఉండే విషయం అక్కడ. ఇది ఆళ్వార్ పాసురంలో రాస్తున్నారు. దానికి పెరియవాచ్యాన్యుల వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇది కూడా ఒక పరమపదం కదా. ఇది ఏం పరమపదం? ఇది ప్రత్యక్షం పరమం పదం, భూలోక వైకుంఠం. అక్కడ పరమపదంలో ఏముంటుంది అంటే ఎప్పుడు సామగానం ఉంటుంది. ఆ అని సామగానం జరుగుతుంది అక్కడ. ఇక్కడ సామగానం చేసే స్వామిలు టయానికి మాత్రమే వచ్చి వెళ్ళిపోతారంటే ఎప్పుడు సామగానం ఉండవాలి కదా. దానికోసం ఇక్కడ ఉండే పక్షిజాలం చెప్తున్నా, నేను చేస్తున్నాను. సామగానంలో ఉంటున్నారు ఆ పక్షిజాలం అన్నీ కూడా ఆశ్చర్యంగా. అది కూడా ఒక తపస్సు చేసి భాగ్యం చేసి శ్రీరంగంలో పుట్టేదానికి అని చెప్తున్నారు. పరాశర భట్టర్ చెప్పేది విమల చరమదేఘ ఇత్యమీరంగధామ మహిత మనుజ తిర్యక్ స్థావరత్వాశ్రయంతే. అద్భుతంగా చెప్తున్నారు. ఎంత భాగ్యం కలిగిన వాడు శ్రీరంగ క్షేత్రంలో రకరకాలుగా ఉండేటప్పుడు విమల చరమదేహ ఇత్యమీరంగధామ, పరమ పావనమైన చర్మదేహంలో వెంచేసే ఉండే వ్యక్తులు. అది మాత్రం కాదు, ఇక్కడ కనిపించే పక్షి ఇంకా ఉండే స్థావరం కూడా భాగ్యం కలిగినది అని చెప్తున్నారు ఆశ్చర్యంగా. ఇప్పుడు కీచ్ కీచ్ అని ఆ శబ్దం ఉండేది వీళ్ళందరికీ పరమధారకంగా ఉండేది. నిన్న చెప్పాను కదా, పిళ్ళ పిళ్ళ యాഴുవాన్ అని స్వామి చెప్పేటప్పుడు ఆ పక్షి చేసే శబ్దం అనేది మనకి ఈ ఆత్మకి పరమ సుఖకరం. ఎందుకు? భగవత్ తిరువారాధనానికి సేపు అయిపోయింది లేయని చెప్పేది. అది భగవత్ తిరువారాధన కాలం మనకి చూపించిస్తుంది, తెలియజేస్తుంది. అదే ఈ ఆత్మకి సుఖకరమైన విషయం. కీచి కీచ్ అన్న, కీచ్ కీచ్ అంటే నిరక్షరం, అది ఏమి శబ్దం లేదు ఉండేది. ఆ శబ్దం ఉంటుంది కానీ అర్థం ఏమి లేదు అక్కడ. ఏమైనా అర్థం కనిపిస్తే ప్రయోజనం అవుతుంది మనకి. ఏమి ఇప్పుడు మనకి అర్థం ఉండే శబ్దానికే అర్థం చెప్పేది కష్టం. ఇప్పుడు ఈ శబ్దానికి అర్థమే లేదంటే దాంట్లో ఏమి ఉపయోగం? కీచ్ కీచ్ అనేది చెప్పేటప్పుడు అంటే మన పూర్వాచారుడు అందరూ రాస్తున్నారు, ఇది కూడా పరమ భోగ్యమే, ఇది కూడా అర్థాలతోటే ఉండేదే. నిన్న చెప్పాను మీకు, తెழிకురల్ అరువి తిరువేంకడత్. ఒడివిల్ కాలమెల్లాం పాసురంలో నమ్మాళ్వారు అనుగ్రహిస్తున్నారు. తెழிకురల్ అంటున్నారు. కురల్ అంటే శబ్దం. అంటే మనుష్యులు శబ్దంలో చెప్తారు. అదేమి నీళ్లు వాటర్ ఫాల్స్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు దాంట్లో ఏమి శబ్దం ఉంది అంటే కైంకర్యం ఎవరికి చేయవలసినది ఆశ ఉందో అందులో రండి అని చెప్పేది అని చెప్పాను. ఇలాగా ఎవరు వింటున్నారు ఈ శబ్దానికి అర్థం అంటే మన పూర్వాచారులు వింటున్నారు. ఆశ్చర్యంగా మనం కూడా ఒక పక్షిగా అయిపోతే అప్పుడు ఆ శబ్దానికి ఏమర్థం అని మనకి తెలుస్తుంది. కీచ్ కీచ్ என்று ఎంగుం ఆనై చాత్తన్. ఒక్క పక్షి లేస్తే అది అయిపోతుందా? కాదు కాదు, ఎంగుం అన్ని చోట్ల లేచింది చూడు. మంచిది, అన్ని చోట్ల లేస్తే దానికి కారణం ఏమి అన్నారు? మీరు ఊరుకునే ఉండేవాడా? మీరు వెళ్ళి అందరూ లేపుతారు ఇలాగా. మీ పనియే ఇదే కదా, వెళ్ళి లేపేది పూర్తిగా. అది మీరు చేయవలసిన లేదు లేదు కాదు. ఎంగుం ఆనై చాత్తన్ కలందు పేసిన. కలందు పేసిన అంటే ఆ పక్షిలో కూడా పతి పత్ని ఉంటుంది కదా, దంపతిగా ఉండేవాళ్ళు అక్కడ. వాళ్ళు ఇద్దరు దంపతిగా ఉండేవాళ్ళు ఇద్దరు అప్పుడు మాట్లాడుతున్నారు. ఆ పక్షిలో ఉండే ఏ పక్షి ఇది పేరు చెప్తున్నారంటే ఆనైచాత్తన్, భరద్వాజ పక్షిகள் అని పేరు చెప్తున్నారు. మనమందరూ కూడా ఎక్కువ పక్షులన్నీ కూడా విడిచిపెడుతున్నాం. ఇప్పుడు ఎంత పక్షులు ఉంటుందో ఎలా చూసేవాళ్ళో ఇప్పుడు అందరూ ఎట్లా చూసేదానికి నెక్స్ట్ జనరేషన్ ఇంకా మనం చూస్తే అన్ని మొబైల్లో మాత్రమే చూస్తారనుకున్నాం. బయట చూసే వాతావరణంలో ఏమి కనిపిస్తుంది, ఎన్విరాన్మెంట్లో ఎట్లా బాగా మన సాంప్రదాయంలో నేచర్ అనేది అది కూడా చాలా ముఖ్యమైన విషయం. ప్రకృతి లేకుండా మనం సుఖంగా ఉండేదానికి లేదు. మనం అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఈ భారద్వాజ పక్షి అని వాళ్ళు ఇద్దరూ మాట్లాడుతున్నారు. పతి పత్నిగా ఉండే ఇద్దరు మాట్లాడేది ఎట్లా అనేది చెప్తున్నారు ఆశ్చర్యంగా. కలందు పేసిన, పొద్దున లేచి ఏం మాట్లాడేదానికి ఏముంది?
అంటే మనం అందరికీ ఇప్పుడు తెలుసు, వాట్సాప్ వచ్చిన వెంటనే చూస్తున్నాం స్వామి. అబ్బోయ్ ఎంత మాట్లాడుతున్నామో. పొద్దయితే మళ్ళీ ఫోన్, మళ్ళీ రాత్రి అయితే ఫోన్. ఏమి ఈరోజు ఏం చేసావు, ఎట్లా ఉంది, వాళ్ళు వచ్చారా, ఏమైపోయింది, చూడండి అన్ని వాట్సాప్లో ఫోటో పంపించారు చూసాం మనం. అది దాటి అడుగుతున్నాం. అది ఇద్దరు బయలుదేరి, ఆ పక్షులు ఇద్దరు రెండు రెండు వెళుతుంది కదా బయట, దాని ముందుగా అబ్బోయ్ సాయంత్రం వరకు మనం చూసేదాని కష్టం, అందుకోసం ఇప్పుడు కలిసి మాట్లాడదాం అని మాట్లాడుతున్నారా. అలాగా కలందు పేసిన పేచ్చరవం. పేచ్చరవం అంటే అది పెద్ద శబ్దం. అది మీకు వినిపించలేదా? అది పేశరవం కేట్టిలయో. కేట్టిలయో మీ చెవిలో వినపడలేదా? అది అలా ఉన్నావా కృష్ణానుభవంలో? అది కూడా వినపడకుండా అంత పూర్తిగా ఉన్నావా అని అడుగుతున్నారు. ఆశ్చర్యం. ఈ ప్రకృతిలో మనం భగవద్భక్తి అనేది ఎట్లా ఉండవల అనేటప్పుడు, భాగవతులు చూసే ముందుగా వరకు భగవద్భక్తి కనిపించేది కరెక్ట్. మన ఆచార్య స్వామి, నేను తిరుప్పావై ఆరాయరపడి కోయిల్ విద్వాన్ నరసింహాచార్యార్ స్వామి, ఇప్పుడు వైకుంఠవాసి ఆ స్వామి, వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. అనన్య ప్రయోజనంగా చెప్పేవాడు. ఏమిస్తానని ఏమి చూడకుండా అన్నీ అద్భుతంగా చెప్పే స్వామి. ఆ స్వామి ఎప్పుడు చెప్తే ఉంటారు, మీరు మీ ఇంట్లో తిరువారాధన చేస్తున్నారు అనేటప్పుడు కూడా పరమ భాగవతుడైన స్వామి ఏం చేస్తే ఆ తిరువారాధన విడిచిపెట్టి అక్కడ రావాలి అంటారు. ముఖ్యమది. అలా చేయకుండా ఉండే వాళ్ళకి శాపం వచ్చింది తెలుసా మీకు? అది ఇంద్రద్యుమ్నన్ అని పేరు. వాడు ఏం పుట్టారు, ఎలాగా పుట్టారు? వాడు గజేంద్రుడిగా పుట్టారు, ఏనుగుగా పుట్టారు. ఎవరు శాపం ఇచ్చారు తెలుసా? అగస్త్య ముని. ఇంద్రద్యుమ్నన్ పెద్ద రాజా, పరమభక్తి కలిగిన వాడు, విష్ణు భక్తిలో అంత బాగా ఉండేవాడు ఆ స్వామి. రాజులుగా ఉండేటప్పుడు కూడా భక్తి పరిపూర్ణంగా ఉండేది. మనం కూడా అంబరీష మహారాజా చూస్తున్నాం కదా, జనక మహారాజా దగ్గర చూస్తున్నాం కదా, ఎంతో మహానుభావులు అలా ఉండేవాడు. ఇప్పుడు ఇంద్రద్యుమ్నన్ భగవద్భక్తిలో బాగా ఉండేవాడు, విష్ణు భక్తిలో. ఒకసారి అగస్త్య ముని ఏం చేశారు, వీడు ధ్యానంలో ఉన్నారు, పూర్తిగా భగవద్భక్తిలో ఉండేటప్పుడు, ఎంతో ధ్యానంలో ఉండేటప్పుడు మర్చిపోయారు. బయట జరిగే విషయాలన్నీ కూడా ఏం గుర్తు రాలేదు. అప్పుడు విష్ణు భక్తిలో ఉండేవాడు, భగవాన్ గురించి ధ్యానం చేసే ఉండేవాడు. అప్పుడు అగస్త్యుడు వచ్చేటప్పుడు వీళ్ళు లేచి రండి స్వామి అని వాడు ఆహ్వానం చేయకుండా, వాడికి సత్కారం చేయకుండా, అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, ఇదన్నీ పెద్దవాళ్ళు వస్తే మనం ఖచ్చితంగా చేయవలసిన విషయం. అలా చేయకుండా పోయారు. అప్పుడు అగస్త్యముని కోపం వచ్చింది. చూడు నేను వస్తున్నాను, ఇలా ఉండేవాడా నువ్వు అని, ఇంక పైన నెక్స్ట్ జన్మంలో మీరు ఒక ప్రాణిగా పుట్టవల. అదికి ప్రాణికి మర్యాద ఏమన్నా తెలుస్తుందా? ఏమీ తెలియదు. అలాగా ఒక ఏనుగా పుట్టవల అని శాపం ఇచ్చారు. వీళ్ళు అది తీసుకున్నారు. ఖచ్చితంగా దేవర వారు ఇస్తే అది కరెక్ట్గా అది నేను తీసుకోవాలి. మాకు ఒకే ఒక ప్రార్థన. ఏం ప్రార్థన? ఆ జన్మం వల్ల కూడా మనకి విష్ణు భక్తి పూర్తిగా ఉండవల, నాకు ఆ విష్ణు భక్తి తగ్గకుండా ఉండవల అన్నారు. ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది, అగస్త్యముని ఇచ్చిన శాపం కరెక్టా? ఇంద్రద్యుమ్నన్ చేసిన కార్యమేమి? భగవద్భక్తిలో కదా ఉండేవాడు, ఎందుకు ఇది జరిగింది అనేటప్పుడు, వాడు భగవద్భక్తుడు మాత్రం కాదు, ఒక రాజుడు కూడా. వాడు ఒక కార్యం నిర్వహణ చేసేవలసిన ఒక పెద్ద వాళ్ళకి ఒక బాధ్యత ఉంది, వాళ్ళకి ఉండేది. ఆ స్థానానికి తగ్గట్టుగా వాళ్ళు చేయవలసినది ఉండవాలి. అట్లే ఇప్పుడు అట్లా అంటే ఏమంటే, ఒక రాజా అనేవాడు పెద్ద పెద్ద మహానుభావులు ఏం చేస్తే వాళ్ళకి చేయవలసిన సత్కారాలు చేసిన తర్వాతనే వాడు భగవద్భక్తిలో ఉండేదానికి అవుతుంది. భగవద్భక్తి కారణంగా విడిచిపెట్టేదాని కాదు. ఆచార్యుడు పట్టుకుండి పెరుమాళ పట్టుకోవాలని చెప్తుంది శాస్త్రం. నేరుగా పెరుమాళ పట్టుకుంటాం, క్రమం లేదు, అది అక్రమం. ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ శాస్త్రం చెప్పేటప్పుడు, వచ్చేటప్పుడు వాడు అట్లా అతిథి సత్కారం చేయలేదంటే అది తప్పు, అది వాళ్ళకి తెలియచేయాలి. అందుకోసం అగస్త్యముని శాపమిచ్చారు అని చూస్తున్నాం అక్కడ. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు, ఇంత గోపికాస్త్రీలందరూ ఏం చేసి బయట ఉంటున్నాం, నువ్వు ఇంకా లేవలేదే అనేటప్పుడు పేయిప్పన్నే, పేయిప్పన్నే అని పేరు చెప్పారు. పేయిప్పన్నే అంటే తిట్టుతున్నారని మాట. ఏమి? మదిగేడి అని మాట. మదిగేడి అంటే మీకు జ్ఞానం అనేది ముందుగా కలిగింది, ఇప్పుడు జ్ఞానం మీ దగ్గర నుంచి పోయింది.
మర్చిపోయా అన్ని. చాలా అద్భుతంగా పిల్లలు మనం చూస్తాం, స్కూల్లో క్లాస్కి రెగ్యులర్గా వెళుతారు, బాగా చదువుతారు, ఇంట్లో వచ్చిన తర్వాత కూడా బాగా చదువుతారు, అబ్బోయ్ నాయనగారు అమ్మగారు కొట్టుతారని చదువుతారు. ఎగ్జామ్ వస్తుంది, ఎగ్జామ్లో వెళ్ళి అది కూడా బాగా రాశారని చెప్తారు. మళ్ళీ వచ్చేటప్పుడు మార్కు మాత్రం ఎట్లా వస్తుంది, అన్నీ రెడ్ ఇంక్లో అండర్లైన్, అన్నీ 30 దాటి వెళ్ళలేదు. వాళ్ళు వెళ్ళి అడిగి, ఏమయ్యా చదువావు బాగా, అన్నీ పొద్దున్న లేచి అన్నీ చేసావు, ఏమైపోయిందంటే ఎగ్జామ్లో వెళితే అన్నీ మర్చిపోయిందండి. ఇప్పుడు మార్క్ ఎట్లా ఇస్తారు మీకు? మీ ఇంట్లో బాగా చదివారని మార్క్ ఇస్తారా, ఎగ్జామ్లో బాగా రాశారని మార్క్ ఇస్తారా? ఎగ్జామ్ ఇప్పుడు ఇంట్లో చదివేవాళ్ళకి మార్క్ ఇస్తే అంతే అయిపోతుంది. ఎగ్జామ్ అప్పుడు మీరు బాగా రావాలి, అక్కడ బాగా రాసి పెట్టవాలి, అక్కడ దాన్ని బట్టి మీకు మార్కు. అలాగా ఇక్కడ జ్ఞానం ఎక్కువ తీసుకున్నానా అనేది ప్రయోజనం కాదు, అనుష్ఠానంలో వచ్చిందా. జ్ఞానం ఉండేటప్పుడు కూడా అనుష్ఠానం లేకుండా పోతే అది అనుపయోగం, ఉపయోగం లేకుండా పోతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు, పేయిప్పెన్నే మదిహేడి అంటే జ్ఞానం మీకు కలిగింది, ముందుగా ఇదన్నీ తెలుసుకున్నావు, కానీ ఇప్పుడు అనుష్ఠానంగా ఆ జ్ఞానం తీసుకొని రాలేదు మీరు. ఇది ఏం ఉపయోగం? ఇది అనుష్ఠానానికి రాకుండా పోయే జ్ఞానం అనేది అప్రయోజనం. అందుకోసమే వాళ్ళ గురించి చెప్పేటప్పుడు కోపపడుతున్నారు, పేయిప్పెన్నే అని చెప్పే, కేటిలయో పేయిప్పెన్నే. సరే పర్వాలేదు, ఇంకొక గుర్తా చెప్పండి, ఇంకొక అడయాళం. అది ఎట్లా పొద్దు అయిపోయింది అనేది చెప్పేదానికి అవుతుందంటే, కాసుం పిరప్పుం కలగలప్ప కైపేర్తు వాస నరుంగుడలాய்ச்சியர் మతినాల్ ఓసెబడుత తైదరవం కేటిలయో. కాసుం పిరప్పుం అంటే వాళ్ళు పెట్టుకుండే ఆభరణాలు. ఇది అరవంలో చెప్తారు, అచ్చుత్తాళి ముళైత్తాళి అని పేరు చెప్తారు. ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రకంగా ఆభరణాలు ఉంటుంది. వాళ్ళ జాతిలో ఒక క్రమంగా పెడతారు అక్కడ, ఆ క్రమం వాళ్ళే అన్వయించే ఉండే క్రమం అది. ఇప్పుడు ఈ వీళ్ళు ఉండే జాతి ఏమి, ఆయర్ కులం, గోపరు కదా, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఆ జాతికి అనుగుణంగా ఆభరణాలు ఉంది. ఆ ఆభరణాలు పేరు ఎవరికి తెలుస్తుంది? బ్రాహ్మణ కులంలో పుట్టిన గోదామ వారికి తెలుస్తుంది. అచ్యుత్తాలి ముళైత్తాలి, ఆ జాతి ఉచితమైన ఆభరణం పేరట్లా తెలిసింది. ఎప్పుడు గోదామ గారు అనుకారం చేసేదానికి, గోపికా స్త్రీ అలాగా అనుకరించేదానికి మొదట్లో ప్రారంభించారో అప్పటి నుంచి ఆండాళ్ తల్లి గారు ఎలా అయిపోయారు, గోపికా స్త్రీయే అయిపోయారు. వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు నడిచి వెళ్ళేది, వాళ్ళొక్క ముడి అది వాళ్ళ దగ్గర కేశం అనేది కనిపించేది. వాళ్ళు దగ్గర ఆండాళ్ తల్లి గారి దగ్గర మీరు దగ్గర వెళితే అక్కడ ఏం నాట్యం వస్తుంది, వెన్నై నాట్రం నారు అన్న వెన్న వాసన వస్తుందా అక్కడ? వ్యాఖ్యానంలో చెప్తున్నారు, இடை பேச்சும் இடை முடியும் ముడై నాట్రమం ఆయి విట్టదు. అంటే ఆండాళ్ తల్లి గారు అనుకరించేటప్పుడే ఆ గోపికా స్త్రీలకు ఉండే అన్ని స్వభావాలు ఇక్కడ వచ్చేసింది. మనం కూడా యాక్ట్ చేస్తాం, యాక్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం, ఏమైనా వచ్చిందా, అబ్బోయ్ స్వామి మీరు ఇంక పైన ఆ యాక్ట్ చేయవద్దు, మీరు ఇది నేరు విరోధంగా కనిపిస్తుంది. ఆండాళ్ తల్లి గారికి అలాగనే అయిపోతారు అనుకరించేటప్పుడు. అదే ఇక్కడ చెప్తున్నారు, అచ్యుత్తాలి ఆమైత్తాలి ముళైత్తాలి అని పేరు చెప్తున్నారు. అది రకరకాలుగా ఆభరణాలు పెట్టుకుంటారా వాళ్ళు గోపికా స్త్రీలు. ఆ ఆభరణాలు పెట్టుకొని ఇక్కడ చెప్తున్నారు, కాసుం పిరప్పుం కలగలప్ప కైబేర్తు. కలగలప్ప అంటే ఆ శబ్దం వస్తుందా ఆశ్చర్యంగా. ఆభరణాలు ఏమి చేసేటప్పుడు అంటే పెరుగు చిలకటం. ఆ పెరుగు పెట్టుకొని పెద్ద పెద్ద పానీలు పెట్టుకొని ఆ చిలకటం అనేది వీళ్ళందరూ చేస్తున్నారు ఆశ్చర్యంగా. అప్పుడు వాళ్ళు పెట్టుకుంటే ఆభరణ నుంచి ఆ ధ్వని వస్తుందా, కలగలప్ప. అది ఒక ఆభరణ ఇంకో ఆభరణంలో పెట్టి అంత ధ్వని వచ్చేది. అది ఎట్లా ఉంటుందంటే అది వినేదానికి ఇంకా హాయిగా ఆనందంగా ఉంటుంది. మనకి ఉపన్యాసం దాటి పాటు అంటే ఆనందం అందరికీ కదా. మనకి స్వామి ఉపన్యాసం అంటే కొద్దిగా నిద్ర వచ్చేస్తుందండి, ఈ పాట అంటే ఒక ఖుషిగా ఉంటుంది మనకి. వచ్చేటప్పుడే వినేటప్పుడే మనం కూడా దానం పెడతాం. ఇంకా వీళ్ళకి ఎక్కువ ఆనందం వస్తే పక్కన ఉండే వాళ్ళ మడిలో కూడా పెడతారు తాళం. బోయ్ అలా జరిగింది అన్నారు. శ్రీరామాయణతో లవకుశరు వచ్చి శ్రీరామాయణం చెప్పేటప్పుడు
అరయ్యల సేవ చూస్తున్నాం కదా మనం ఇక్కడ. అరయ్యల సేవలు అందరూ ఎక్కడ చూస్తారు? ఎవరు చూస్తారు? అరయ్యల సేవ ఎక్కడ చూస్తారు? పెరుమాళ్ళు ఉన్నారు ఈ డైరెక్షన్లో, అరయ్యల సేవ ఉన్నారు. ఎవరు చూస్తుంటారు? అందరూ అరయ్యల స్వామి చూస్తుంటారు. ఎవరన్నా ఒక వాళ్ళు వచ్చి పెరుమాళ్ళు తీసుకొని వెళితే అందరికీ తెలియదు అది కదా. అందరూ అరయ్య ముఖార విందమే చూస్తున్నారు. అబ్బో ఎంత ఆశ్చర్యంగా తాళం పెట్టుకొని ఎంత అద్భుతంగా భగవద్భక్తి ప్రేరితంగా ఆ పాసరాలు విన్నపం చేస్తున్నారు, ఎంత ఆశ్చర్యంగా దానికి అభినయం చేస్తున్నారు అని వీళ్ళందరూ చూసే ఉండేవాడు. అలాగా లవకుచుడు వచ్చి అక్కడ అద్భుతంగా శ్రీరామాయణం చెప్పేటప్పుడు, కథా వివరణం చేసేటప్పుడు అక్కడ సింహాసనంలో రామర్ వారు కనిపించలేదు. ఎవరు చూసేది అక్కడ? ఎవరు చూసేదానికి లేదు. వాళ్ళు ఉంటే ఏమీ, లేకుండా పోతే ఏమి, మనకి లవకుచుడు ఉన్నారు. రామర్ వారు ఎక్కడైపోయారంటే వాళ్ళకి చాలా బోరు పట్టింది స్వామివారికి. ఏమి నేను మాత్రం చూడు అక్కడ జనాలందరూ ఎంత ఆనందంగా అనుభవిస్తున్నారు, అందరితోటే ఎంత ఆశ్చర్యంగా పెరుమాళ్ళు చూశారు. సింహాసనంలో నేను సెపరేట్గా కూస్తే ఏం ప్రయోజనం లేదని ఎవరికి తెలియకుండా కింద దిగి ఆ గోటిలో వచ్చేసారు రామర్వారు. ఇప్పుడు వచ్చేటప్పుడు దగ్గర ఉండే వాళ్ళందరూ అద్భుతంగా వింటున్నారు. ఆహా ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం అనేటప్పుడు అప్పుడప్పుడు సంతోషం ఆనందం ఎక్కువ పెరిగితే పక్కన ఉండే వాళ్ళ కొడతారు, అబ్బోవే వాళ్ళ ఆలింగనం చేసుకుంటా. చూస్తే ఎవరంటే అది సాక్షాత్ రామరు రామచంద్రమూర్తి అక్కడ ఏం చేసి ఉన్నారు ఆశ్చర్యంగా. అలాగా ఇక్కడ చెప్తున్నారు, ఆ తైరరవం కేఠిలయో కాసుం పిరప్పుం కలగలప్ప కైపేర్త్. ఆ శబ్దం అనేది ఎక్కడ వెళ్ళేది శబ్దంగా అయిపోతుందంటే, ఆ శబ్దం వచ్చేది అనేది పరమపదం వరకు వెళ్ళే ఉండే శబ్దం అది ఆ ఆభరణం నుంచి. స్వామి అలాగా ఆభరణ ధ్వని అనేది ఆనందంగా ఉంటుందా? వినేదానికి ఆనందం కలిగించే ఉంటుందా అంటే శ్రీరంగ క్షేత్రములో అది చూసేదానికి అవుతుంది. ఏ పాసురానికి కూడా ఉదాహరణం ఎక్కడా? శ్రీరంగ క్షేత్రమే ప్రత్యక్షమైన ఉదాహరణ మనకి. రంగనాథుడు రకరకాలుగా ఆభరణాలు పెట్టుకొని వెంచేసి ఉంటారు. చూస్తారా మీరు? ఇక్కడ ఈ పగల్బద్దు తిరునాళ్ళలో మనం చూసేటప్పుడు అడుక్కు పదకంగళని పెడతారు. కింద నుంచి అలాగా వస్తుంది స్వామివారికి ఆశ్చర్య రకరకరైన దివ్యాభరణాలు. స్వామి రామానుజుల వారు పెద్ద లిస్ట్ ఇచ్చారు. కిరీటమకుట చూడావతం సమకర కుండల గ్రైవేయక హారకేయూరకటక శ్రీవత్స కౌస్తుభముక్తా దామోదర బంధన కాంచీకుణ నూపురాధ్యమరిపిత దివ్యభూషణ అంటున్నారు. నూపుర ఆది దివ్యభూషణ. ఇంకా లిస్టు పూర్తి అవ్వలేదండి. ఆడవారు ఒకే మాట చెప్పేశారు, పలపలవే ఆభరణం. రకరకాలుగా ఆభరణం అండి. ఆ రంగనాథుడు ఆభరణాలన్నీ పెట్టుకొని అక్కడ గోష్ఠి తీర్థమన్నీ అందరికీ ఇచ్చేసి సాయంత్రం పొరపాటులో బయలుదేరుతారు. అందరికీ తీర్థ మర్యాదాన్ని అనుగ్రహించి మళ్ళీ స్వామివారు వచ్చేటప్పుడు తీర్థగోష్ఠి జరుగుతుంది. దాని ముందుగా పెరుమాళ్ చాలా అద్భుతంగా నడ వెళుతారు. అట్లా అంటే ఇక్కడ ఈ చోట్ల మనం ఎక్కడ అంటే ఇక్కడ మనకి ఆ సందనం అక్కడ అన్ని పెట్టేది అనేది ఉంటుంది. అక్కడి నుంచి పెరుమాళ్ ఆ తిరువందికాపు మండం అనేది అక్కడి నుంచి లాస్ట్లో నేరుగా యాగశాల కన్నాడి అరే వరకు ఉంటుంది. దాని వరకు పెరుమాళ్ ఆశ్చర్యంగా ఒక నడిసి వెళుతారు. అద్భుతమైన గది మనం అక్కడ చూసేదానికి అవుతుంది రంగనాథుడికి. అప్పుడు మీరు వినేటప్పుడు పెరుమాళ్ దగ్గర దివ్య ఆభరణాల నుంచి వచ్చే శబ్దం, ఆ కొడ పెట్టుకున్నారు కదా పెరుమాళికి ఆశ్చర్యంగా, దాని నుంచి వచ్చే శబ్దం అనేది ఆశ్చర్యంగా ఉంటుంది. అది ఒక మ్యూజిక్ అలాగానే మనకు ఉంటుంది. ఇది ఎట్లా ఇక్కడ కాసుం పిరప్పుం కలగలప్ప జల్ 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 అని వస్తుంది అక్కడ వచ్చేటప్పుడు మనం చూసేటప్పుడు. అలాగా వీడికి ఈ శబ్దం వస్తుందా? ఈ శబ్దం ఎక్కడ వెళుతుంది? పరమపదం వరకు వెళుతుందా? తైరరవం, ఆ పెరుగు చిలకడం అనే శబ్దం అది కూడా పరమపదం వెళుతుంది. తైరరవం కేట్టిలయో కాసుం పిరప్పుం కలకలప్ప కైపేర్త్. కైపేర్త్ అంటే కైశోర్ందు చేయన్ని చాలా కష్టంగా ఉంటుందా వీడికి, కొద్దిగా పెయిన్ఫుల్గా ఉంటుంది అంటున్నారు. ఎందుకు కష్టం? చేతిలో ఏం వీడికి పెయిన్ అంటే ఆ పెరుగు అనేది దానికి కారణమిస్తున్నారు. పెరుగుకుండే వైభవం అంటున్నారు, గోపికా స్త్రీలకు ఉండే సౌకుమార్యం అంటున్నారు, కృష్ణుడు చేసిన కార్యమని 3 రకాలుగా కారణం చెప్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. పెరుగు వైభవం అంటే అక్కడ బృందావనంలో తిరువాయిపాడిలో ఉండే ఆవులన్నీ పెరుగుతుందే, ఎట్లా ఫీడ్ పెడుతున్నారు అంటున్నారు మీరు వాళ్ళకి? ఏమో ఊరికనే ఏమో పొలా నుంచి వచ్చే ఫీడ్ పెట్టలేదు. అక్కడ కృష్ణ స్పర్శమే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన భోజనం. కృష్ణ స్పర్శముల పెరిగేటప్పుడు వళ్ళల్ పెరుంపసుక్కళ్ ఇచ్చే పాలన్నీ కూడా ఎట్లా ఉంటుంది? అంత థిక్గా కనిపిస్తుంది.
దాంట్ నుంచి వచ్చే పెరుగు కూడా ఎట్లా ఉంటుంది, ఇంకా చాలా థిక్గా గట్టిగా ఉంటుంది. మళ్ళీ ఆ పెరుగు పెట్టుకొని ఆ చిలకడం అనేది అంత సులభమాది? అబ్బోయ్ మా చేయిపోతుంది. అందుకోసమే మనం ఇప్పుడు ఎవరు ఆ పని చేయలేదు, అందరూ విడిచిపెట్టాం హాయిగా. తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళి డబ్బు ఇస్తున్నాం, వాళ్ళు చెప్తారు ఇక్కడ ఇట్లా ఈలాగా ఎక్సర్సైజ్ చేయండి మంచిది. అది వాళ్ళందరూ ఆ పెరుగు చిలకడం అనే కార్యం చేసేటప్పుడు అది పెరుగు వైభవం కష్టంగా ఉండేది. రెండోది చెప్తున్నారు, సౌకుమార్యం సుకుమారమైన వాడు. వీళ్ళందరూ గోపికా స్త్రీలు భక్తి కలిగిన వాళ్ళు కదా, కృష్ణ ప్రేమం ఎక్కువ ఉండేవాళ్ళు కదా. కృష్ణ ప్రేమం ఎక్కువ మనసులో ఉండే వాళ్ళకి బయట శరీరంలో అంత బలం లేదు. నంబాడువాన్ బ్రహ్మరక్షస్ దగ్గర వాళ్ళు పట్టుకున్నారు. బ్రహ్మరక్షస్ నంబాడువాన్ అక్కడ వివరణం చేస్తుంది కైశిక పురాణంలో. నంబాడువాన్ ఎట్లా ఉండేవాడు, బ్రహ్మరక్షస్ ఎట్లా ఉండేవాడు అని ఒక డిస్క్రిప్షన్ అక్కడ. నంబాడువాన్ ఎట్లా ఉండేవాడు అంటే, పెరుమాళయే నినైందు నైందు ఉల్గరైందు ఉరిగి పాడి నిற்பవరు. పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళు ఏం పని, ఎప్పుడూ గానం చేసేదే పెరుమాళ్ గురించి, కృష్ణ మాధవ గోవింద అని వాళ్ళ గురించి పాడేది. ఇది ఇట్లా ఉండేటప్పుడు వాళ్ళకి ఎట్లా ఉండేది అంటే, భోజనం ఏమీ లేదు, శరీరం చూస్తే ఇలా చేయబడితే కింద పడిపోతారు. అదే నంబాడువాన్ నంబాడువాన్ ఉండే స్థితి. ఈ బ్రహ్మరాక్షస్సు ఊన్మల్కి మోడు బరుప్పార్ అంటే కరెక్ట్ అయిన కార్యమేమి, మనం ఒక రోజుకి 3 కార్యం కరెక్ట్గా చేస్తాం. ఏమి అంటే పొద్దున తినేది, మధ్యాహ్నం తినేది, మళ్ళీ రాత్రి తినేది. మిగిలిన టైంలో అది ఎక్స్ట్రా కొద్దిగా ఏముందో అది పెడతాం అంతే. అలా ఉండేవాడు బ్రహ్మరక్షస్సు. ఇప్పుడు వివరిస్తున్నారు చూడు, భగవద్భక్తియే పూర్తిగా ఉండే నంబాడువానికి శక్తి లేదు శరీరంలో. భగవద్భక్తి లేకుండా బ్రహ్మరాక్షసుడికి శరీరం అంత బాగా పెద్దదిగా పెరిగింది. అలాగా ఇక్కడ చెప్తున్నారు, గోపికా స్త్రీలందరూ కూడా అంత శరీరంలో బలం లేకుండా కృష్ణానుభవంలో ఉండేవాళ్ళు కదా, అందుకోసం పెరుగు చిలకడం కష్టంగా అయిపోయింది. ఇంకో 3వ కారణం చెప్తున్నారు, కృష్ణ కారణం. కృష్ణుడే కారణం దీనికి. ఎందుకు అది 2 రకాలుగా చెప్తున్నారు. కృష్ణుడు సన్నిహితులుగా దగ్గర వెంచేసి ఉన్నారు, కృష్ణుడు లేదు. ఈ రెండు కారణం అంటున్నారు. అదేమి, కృష్ణుడు వీళ్ళందరూ దగ్గర ఉంటున్నారా? వీళ్ళందరూ చెప్తున్నారు చూడండి, పెరుగు అనేది తీసి నేను ఇప్పుడు మజ్జిగ అలాగా చేస్తాను. పెరుగు నుంచి వెన్న వచ్చిన తర్వాత అది ఏమైపోతుంది, పెరుగు అనేది మజ్జిగన అయిపోతుంది. కృష్ణుడు ఏం చేస్తున్నారో తెలుసా, వాళ్ళు గోపికాస్త్రులు ఎవరు ఆ చిలకడం కైకర్యం చేస్తున్నారో వాళ్ళు చేతులు పట్టుకున్నారు కృష్ణుడు. ఎందుకు అంటే, అయ్యో పెరుగే కావాలి మాకు, మజ్జిగ వద్దు, పెరుగే కావాలి మాకు, మజ్జిగ వద్దంట. ఆళ్వార్ పాసురంలో తెలియజేశారు, మోరార్ కుడము రుట్టి. భగవానికి పెరుగు ఉండే పండమంటే ఆనందంగా అది తీస్తారు. వెన్నయుండవాయన్, వెన్నై నెయ్యి తైరంటే బాగా నచ్చింది కృష్ణుడికి. ఎవరైనా దగ్గర ఏమన్నా మజ్జిగ పెడితే అది మనకి మంచిది, మజ్జిగ అనేది ఎవరైనా పెట్టుకుంటే ఒకసారి అది చూస్తారు పెరుమాళ్, పైన తీసి కింద పాడేసి వెళితారు కృష్ణుడు. మజ్జిగ చూస్తే వాడికి నచ్చదు ఎప్పుడు పెరుమాడికి. ఇది ఏమన్నా ఒక వేదాంత విషయం తెలియజేస్తుందా అంటే అవుతుంది అంటారు మన పెద్దవాడు. వైష్ణవుడు అనేవాడు ఎట్లా ఉండేవాడు అని చెప్తున్నారు. శ్రీ వైష్ణవుడు ప్రపంచంలో రకరకాలుగా విషయాలు కనిపిస్తుంది. అసారమైన విషయం, అల్పసారమైన విషయం, సారమైన విషయం, సారతరమైన విషయం, సారతమమైన విషయం. పరమైకాంతి అయిన ప్రపన్నుడు ఈ 4 రకాలుగా చెప్పిన విషయాలు విడిచిపెట్టి సారతమమైన విషయాలు తీసుకుండేవాడు. అసారం, అల్పసారం, సారం, సారతరంలో మనసు పెట్టరు. వీళ్ళకి ఎట్లా మనసు పెడతారు, వీళ్ళు ఇక్కడ సారతమమైన అర్థాల్లో మనసు పెడతారు. అందుకోసమే చెప్తున్నారు, సకల శాస్త్రంగళాలుం పిరక్కుం జ్ఞానం స్వయమార్జితం పోలే, తిరుమంత్రత్తాల్ పిరక్కుం జ్ఞానం పైతృక ధనం పోలే. పితృఆర్జితమైన ధనం ఇది. సకల శాస్త్రములో చెప్పిన ధనం అనేది స్వయమార్జితమైన ధనం. అది మాత్రం కాదు, సకల శాస్త్రం రకరకాలుగా విషయాలు చెప్తే ఉంటుంది. అది మీకు కావలసినదా, మీకు అనవసరమా తెలియదు. యూట్యూబ్లో ఎంతో వీడియోలు చూస్తాం, చూసిన తర్వాత చెప్తాం అబ్బో ఇది ఎందుకు చూసాం, వేస్ట్ ఆఫ్ టైము. అది ముందుగా వస్తే బాగుంటుంది కదా.
చూసిన తర్వాత అది చెప్పేది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, చెప్పేటప్పుడు శ్రీవైష్ణవుడు సారతమమైన విషయం తీసుకోవాలి, అసారమైన విషయాలు విడిచిపెట్టవాలి. అది భగవాన్ చెప్తున్నారు. అసారమైన ఇక్కడ మజ్జిగ అనేది వీడికి నచ్చదు పెరుమాడికి. అది నుంచి వచ్చిన సారతరమైన విషయం ఎన్నయంటే అదే పెరుమాడికి ఆనందం ఇచ్చే విషయం అని చెప్తున్నారు అక్కడ చెప్పేటప్పుడు. అందుకోసమే చెప్తున్నారు తిరుమంత్రంలో 3 అక్షరాలు ప్రణవంలో ఎట్లా వచ్చింది, 3 தாழியிலே தயிரை நிறைத்து கடைந்து வெண்ணெய் திரட்டினா போலே 3 வேதத்தினும் 3 అక్షరத்தையும் எடுத்தது ఆగయాల్ ఇది సకల వేద సారం. ఎంత ఆశ్చర్యంగా చెప్తున్నారు. 3 పాత్రములో వెన్న అది పెరుగు పెట్టుకున్నారు. ఆ పెరుగు చిలకడం చేసి అక్కడి నుంచి వచ్చిన వెన్న ఎట్లా ఉంటుందో అలాగా 3 వేదాల నుంచి పెరుమాళ్ 3 అక్షరాలు తీసుకున్నారు. భూహు భువహ సువహ అని వ్యాకృతి. దాని నుంచి వచ్చినది ఏమి, అకార ఉకార మకార అని 3 కలిగింది. అదే ప్రణవంగా అయిపోయింది. ఆగయాలిది ఎట్లది, సకల వేదసారం. భగవానికి సారతమమైనది. ఆచార్యుడందరికీ కూడా తమమైనది అదే మాత్రం వాళ్ళు పట్టుకుంటారు ఎప్పుడు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆ కైపేర్తు వాస నరుంగుడల్ ఆయిచ్చియర్ మత్తినాల్ ఓసైపడుత తైరరవం కేట్టిలయో. వాస నరుంగుడల్ ఆయిచ్చియర్ అనేటప్పుడు వాడు కేశం కూడా ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడు వాసన సహితంగా ఉంటుందా. అది ఆ వాసన అనేది భగవానికి ఒక పేరుంది. పెరుమాళ్ దగ్గర మనం వెళితే ఏ గంధం ఏ వాసన ఉంటుంది అంటే సర్వగంధ సర్వరస అన్ని పెరుమాళ్ దగ్గర కనిపిస్తుందా. తిరుప్పానాళ్వారి దగ్గర వెళ్ళి, తిరుప్పానాళ్వార్ మనమందరూ ఆంధ్ర వాళ్ళందరూ కలిసి దివ్యదేశ యాత్ర పెట్టుకున్నాను, దేవరి వారు వస్తారా? తిరుప్పానాళ్వారు చెప్పారు, నేను ఒక దివ్యదేశంలో అన్ని దివ్యదేశాలు సేవించాను. ఎక్కడ, ఏ దివ్యదేశంలో? తిరువరంగనాథం దగ్గర. చూడండి, మళ్ళీ మిగిలిన పెరుమాళ్ళు మీరు చూడలేదే. ఎంత పెరుమాళ్ళు ఉన్నారు కదా, మనకి అవతారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, అక్కడ అన్నీ వెళితే బాగా ఉంటుంది కదా అంటే తిరుప్పానాడు చెప్పారు, అన్ని అవతారం కూడా ఇక్కడే చూసారండి మనం. ఎక్కడ? శ్రీరంగనాథుడి దగ్గర. వ్యాఖ్యానంలో తెలియజేస్తున్నారు, నేను చెప్పలేదు, ఇది వ్యాఖ్యానంలో ఉంది. శ్రీవైకుంఠం திருப்பார்கடல் திருவவதாரங்கள் உகந்தருளின நிலங்கள் எல்லாம் பெரிய பெருமாளே ஆனா போலே அவ்வோ அவதாரங்களில் உண்டான குணச்சேஷ்டிதாதிகளெல்லாம் பெரிய பெருமாள் పక్కలిలే కాణలాం. ఇది వ్యాఖ్యానం నాయనార్ రాస్తున్నారు. అழகிய మనవాడ పెరుమాళ్ నాయనార్. వీళ్ళ గురించి చెప్పాను. వీళ్ళు ఎవరు అని అడిగామే. పిడలోకాచార్యర్ తమ్ముడు. ఆ స్వామివారు చెప్పారు, చూడండి పెరుమాళ్ దగ్గర, పెరియ పెరుమాళ్ దగ్గర తిరుప్పానాళ్వార్ శ్రీవైకుంఠంలో దేవరి వారు ఉండేది ఎట్లా అని ఒకసారి చూస్తే, ఇప్పుడు చూపిస్తాను చూడు. స్వామి దేవరి వారు శ్రీరామావతారంలో దేవరి వారు ఏం చేసే ఉండే ఒక ఆ సుందరమూర్తి అనేది చూడు, ఇప్పుడు చూపిస్తున్నాం. పెరియ పెరుమాళ్ అది చూపిస్తున్నారు వాళ్ళకి. లేదు, నరసింహావతారంలో చూడు, ఇప్పుడు ఉంటున్న పరియనాగి వంద అవున నుడల్గీండ అమరర్కరియాదిప్పినాన్ ఎక్కడ అరంగత్తమలన్ ముహత్. పెరుమాళికి సర్వరస సర్వగంధ అన్నీ వాడొక్క ఉంది. ఏ వాసన మీకు కావాలనో అదన్నీ మనమందరికి వాసన అంటే స్వామి జాస్మిన్ సెంట్ పెట్టుకున్నాం, ఇంకొక లేకపోతే ఇంకొక సెంట్, అది కాదండి. పెరుమాళికి అన్నీ ఉంది. ఇప్పుడు ఆ సర్వగంధుడైన పరమాత్ముడికి వాస ఇచ్చే అలాగా వీళ్ళందరికీ ఉండే కేశమ వాసనరుంగుడల్ ఆయిచ్చియర్ మత్తినాల్ ఓసెపడుత తైరరవం కేటిలయో. ఏమి ఈ శబ్దం పరమపద వరకు వెళ్ళిపోయింది. పెరుగు చిలకడం అనే శబ్దం మీ చెవిలో వినపడలేదా? తర్వాత ఒక మాట చెప్తున్నారు, నాయక పెన్ పిళ్ళాయ్, మా గోష్ఠికి నువ్వే కదా నాయకి అనేది. నువ్వు లేకుండా పోతే ఏమిది మన గోష్ఠి? మన గోష్ఠికి ముఖ్యమైన వాడు మీరే. మీరు లేకుండా పోతే, ఎప్పుడు పెరుమాళ్ ఈ గోష్ఠికి ముఖ్యమైన వాడు రాకుండా పోతే ఉత్సవం జరిపించేదానికి అలౌ చేయరు పెరుమాళ్. ఉండండి, వాళ్ళందరూ రావాలి, వెయిట్ చేయండి. మీరు ఇక్కడ చూసారా, కోయిల్ అన్నన్ తిరుమాళిగై అని ఉంది ఇక్కడ. చూసారా ఇక్కడ? వాడు సాక్షాత్ మనవాడ మామని శిష్యుడు. ఇక్కడ నేరుగా లాస్ట్గా వెళితే
కోయిల్ కందాడే అన్నన్ స్వామి తిరుమాళిగై. కోయిల్ అన్నన్, కోయిల్ అంటే శ్రీరంగ క్షేత్రములో, అన్నన్ అంటే అన్నగారు. ఆ తిరుమాళిగ వైభవం తెలుసా మీకు? ఆ తిరుమాళిగై ఆచారుడైన మనవాళ మామునిகள் వాళ్ళు కట్టించారు. అక్కడ స్వామివారు ఏర్పాటు చేశారు శిష్యుడి కోసం. ఎంత పెద్ద వైభవం తెలుసా? ఆ స్వామివారు వరద గురువు అని పేరు. వాడు మొదలయాండాన్ వంశస్థులు. ఎప్పుడు కాలక్షేపానికి వచ్చేదానికి దూరం నుంచి రావాలి. ఎప్పుడు కొద్దిగా లేట్ అయిపోతుంది. నేను వస్తున్నాను ఎప్పుడప్పుడు లేటుగా. వాడు అక్కడ వచ్చేటప్పుడు లేట్ అయిపోతే మామూలుగా చూస్తున్నారు, అబ్బో ఎందుకు కొద్దిగా వాళ్ళకి ఎంతో దూరం నుంచి వచ్చేదానికి, ఇంక పైన మీరు అంత డిస్టెన్స్ నుంచి రావడదు, నా దగ్గర నేనే కట్టేస్తానని చెప్పి వాళ్ళకి అది కట్టేశారు. ఇప్పుడు కూడా ఆ కోయిలన్న తిరుమాళిగై వరవరముని ఆచార్య కైంకర్యం. ఎంత వైభవం చూడండి అద్భుతంగా. ఆ స్వామివారికి కోయిలన్నన్ అని పేరు ఎందుకు వచ్చింది? ఎప్పుడు పెరుమాళ్ళు పొరపాటంటే ఫస్ట్ ఈ స్వామిలు వెంచేసి ఉంటారు. వీళ్ళు లేకుండా పొరపాటు అనేది ఎప్పుడు జరిగేదానికి లేదు. ఇక్కడ గుడిలో ఉండేవాడు మంచివాడు, మహాత్ములు అని చెప్పవల. వాళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ పెట్టారు. ఎందుకు రోజు ఈ స్వామి ఇలాగా వస్తున్నారు, టయానికి వచ్చేస్తున్నారు, ఒక్కరోజు వీళ్ళు ముందుగా మనం పొరపాటు చేయాలి. పెరుమాళికి బయట అనౌన్స్మెంట్ చేసినది 5 గంటలకి పొరపాటు, వీళ్ళందరూ లోపల ప్లాన్ చేసుకుంటేది 4 గంటలకి పొరపాటు చేస్తాం. ఇప్పుడు ఈ స్వామివారు 5 గంటలు అంటే 3:30కి లేచి వెళ్ళి తిరుకావేరి స్నానం చేసుకొని అన్నీ తయారయ్యి రావాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారు, 4 గంటలకి మనం పొరపాటు చేసేస్తాం అంతే ఇప్పుడు అని వీళ్ళందరూ మనసులో పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ స్వామివారు 3:30కి లేస్తే చాలు అని అయ్యేటప్పుడు 2:30కి వాడు తమ్ముడు వచ్చి లేపుతున్నారు. టైం అయింది, రండి పొరపాటు. ఇంకా టైం ఉందే, కాదు ఇప్పుడు టైం అయిపోయింది రండి అని వీళ్ళు తీసుకొని వెళ్ళి మళ్ళీ స్నానానికి అన్ని కైంకర్యాలు చేసుకొని బయలుదేరుతున్నారు. గుడిలో 4 నుంచి వీడు చేసే ప్లాను, పెరుమాళ్ అక్కడ తలుపు తీయడం లేదు. అక్కడ డోర్స్ కదా, తలుపు అనేది అదే కదా మనకి, మణికదవం తాళ్తిరవాయ్. అక్కడ వీళ్ళు ఎంత ప్రయత్నం చేసేటప్పుడు లేదు, తీసేదానికి లేదు వాడికి. ఎప్పుడు కోయిలన్నన్ స్వామి వేంచేశారో అప్పుడు తలుపు తీశారు పెరుమాళ్ 4:30కి. తర్వాత వీడు తమ్ముడు వచ్చారు వీడితోటే, వాడు కనిపించలేదు. ఎక్కడంటే సాక్షాత్ రంగనాథుడిగే తమ్ముడా వేంచేశారు వాడికి. దానికోసం పేరేమి వచ్చింది ఆ స్వామివారికి? కోయిల్ అన్నన్. రంగనాథుడే అన్నా అన్ని పిలిచారు. రంగనాథుడు పిలిచారు అందుకోసం వాడికి తిరునామం ఏమొచ్చింది? కోయిలన్నన్. ఇంత వైభవం ఇక్కడ. ఆ గోష్ఠిలో ఉండేవాళ్ళు రాకుండా పోతే పెరుమాళ్ ఒక ఉత్సవం జరిపించేదానికి లేదు. అందుకోసం వీళ్ళు చెప్తున్నారు, నాయక పెన్పిళ్ళాయ్, అమ్మాయి నువ్వు రాకుండా మా గోష్ఠి ఎట్లా జరుగుతుంది? నువ్వే కదా ప్రధాన మహిషి. ఇప్పుడు మొదట్లో ఆవిడ గురించి ఏం చెప్పినారు? ఫస్ట్ లైన్లో ఏం చెప్పారు? పెయిప్పెన్నే అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? నాయక పెన్పిళ్ళాయ్. ఇప్పుడు మనం ఏది గుర్తుపెట్టుకుంటాం చెప్పండి? మనం ఏది గుర్తుపెట్టుకుంటాం కరెక్ట్గా? లేదు, ఎవరైనా మీరు గురించి తిట్టారని అనుకోండి, తిట్టినది గుర్తుపెట్టుకుంటారా? ప్రశంసగా చెప్పినది గుర్తుపెట్టుకుంటారా? తిట్టినది గుర్తుపెట్టుకుంటాం. ఎన్ని సంవత్సరాలు అయ్యేటప్పుడు ఒకవారు చెప్తారు, 20 సంవత్సరాలు అయింది, ఏమి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళలేదు. ఎందుకు? ఒకరోజు వాళ్ళు చెప్పిన మాట చూడండి. ఇప్పుడు వీళ్ళు తిట్టారు కదా మొదట్లో పెయిప్పన్నే, తర్వాత నాయక పెన్పిళ్ళాయ్ అన్నారు కదా. ఇప్పుడు ఇది 2 ఎట్లా ఉండేది అంటే, లోపల వాళ్ళకి ఉండే భావం శుద్ధిగా ఉండే భావం, బయట ఉండే మాటలు బట్టి వాళ్ళకు ఉండే భావబంధం అనేది లేదు అంటున్నారు. ఎప్పుడు ఎక్కువ భావబంధం ఉండేవాడికి ఏ మాట వచ్చేటప్పుడు కూడా ఆ మాట నుంచి ప్రయోజనం ఏమీ లేదు. లోపల కనిపించే ఆ భావమే ముఖ్యం. నాకు కూడా ఇప్పుడు లోపల కనిపించే విషయం నిదానంగా ఉండేది అయిపోతుంది. సరే, ఇప్పుడు పెయిప్పెన్నే నాయక పెన్పిళ్ళాయ్ 2 శబ్దానికి ఏమన్నా తేడా ఉంటుందా అంటే, పరమ భక్తుడైతే 2 శబ్దానికి తేడా లేదు అంటున్నాడు.
మీరు ఒక గోష్ఠిలో ఉంటున్నారు, ఆ గోష్ఠిలో అందరూ ఒకే భక్తుడుగా భావిస్తున్నారంటే, ఒక స్నేహిత నీ గురించి తిట్టేటప్పుడు కూడా, ప్రశంసగా చెప్పేటప్పుడు కూడా మీకు ఒకే రకంగా వాళ్ళ దగ్గర ప్రేమ ఉంటుంది. అందరూ ఒకసారి టిక్ చేసుకోండి, మన దగ్గర ఉందా లేదా? ఉండేదానికి ప్రయత్నం చేయాలి, అదే ముఖ్యం. తిరుప్పావి ఉంటున్నాం, పాసరం ఆశ్చర్యంగా చెప్తున్నాం, చెప్పిన వెంటనే పొంగల్ ప్రసాదం వస్తుంది, కరెక్టే. ముఖ్యమేమి మనం అనుష్ఠించేదానికి ఉండే విషయం ఇక్కడ. నాయక పెన్పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి కేశవనై పాడவும் నీ కేట్టే గడతియో దేశముడయాయ్ తీర. 3 శబ్దాలు తిరునామాలు చెప్తున్నారు. నారాయణన్ అర్థది మూర్తి, మూడోది కేశవన్. నారాయణన్ అని తిరునామం భగవాన్ యొక్క వాత్సల్య గుణ ప్రకాశకం. మూర్తి అనే తిరునామం భగవాన్ యొక్క సౌశీల్య గుణ ప్రకాశకం. కేశవన్ అనే తిరునామం భగవాన్ చేయవలసిన ఒక కార్యం విరోధి నిరసనం, ఆ గురించి చెప్పేది. ఇలాగా 3 తిరునామాలకి ఒక వైభవం చెప్తున్నారు. వాత్సల్యం అనేది ఏమి అంటే, ఒక ఆవు చిన్నదిగా ఒక గోడ కదా నా చెప్పేది, దూడ పుట్టింది అనుకోండి, దాంట్లో ఉండే రకమైన మలాలు కనిపిస్తుంది, అది కూడా భోగ్యంగా తీస్తుంది. అందుకోసమే వాత్సల్య గుణం అంటే దోష భోగ్యత్వం అన్నారు మనకి పెద్దవాళ్ళందరూ కూడా. ఇప్పుడు వాత్సల్య గుణం ఉండే పరమాత్మ నారాయణన్ ఏం చేస్తున్నారు? మనమందరూ హృదయాల్లో వెంచేస్తున్నారు. పరమాత్మ అంతర్యామిగా వెంచేస్తున్నారు. భగవాన్ ఉంటున్నారు అని చెప్తున్నాను నేను, నా హృదయంలో కూడా ఉన్నారు. నాస్తికుడు భగవాన్ లేదు అని చెప్తున్నారు, వాళ్ళ హృదయంలో కూడా పరమాత్మ ఉన్నాడు. దానికి కారణమేమి? వాత్సల్యం. అబ్బోయ్, నేను లేకుండా పోతే వీడు శరీరం ఎట్లా పనిచేస్తుంది? సరే పర్వాలేదు, బయట వచ్చి ఒకసారి చూపించి. ఇప్పుడు హిరణ్యగర్భుడికి పెరుమాళ్ నరసింహుడిగా వచ్చేటప్పుడు ఎంత భయపడారో చూసారా మీరు? 7వ తిరునాళ్ళలో హరియర్ స్వామి చెప్తారు వ్యాఖ్యానంలో, హిరణ్యవదం సైదబడియంగనే అని చెప్తారు అక్కడ. అందిపోదు అవుననుడల్ ఇడందానే, అందిపోదు అవుననుడల్ ఇడందానే అని చెప్తారు అక్కడ. ఆశ్చర్యంగా ఉంటుంది హిరణ్యవదంలో. ఒక్కసారి పెరుమాళ్ నాస్తికుడు ముందుగా వచ్చి ఒక్క సెకండ్ చూడరా నేను నరసింహుడు అంటే ఏమైపోతుంది? అందరూ రెడీ అయిపోతారు కదా. పెరుమాళ్ అలా చూపించలేదు ఎప్పుడు కూడా. ఎప్పుడో ఒకసారి నరసింహావతారం తీశారు. ఎందుకండి దేవర్ వారు వాళ్ళు హృదయంలో ఉంటున్నారు, బయట ఒకసారి వచ్చి కాదండి, ఇది వాత్సల్యం. అబ్బో, ఏమైనా దోషం వాళ్ళ దగ్గర ఉండేటప్పుడు కూడా వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండేదానికి నేను సహకరించగలను. నేను అంతర్యామిగా లేకుండా పోతే వాళ్ళు ఈ ప్రపంచంలో పనిచేసేదానికి లేదు. అదే నారాయణన్, తర్వాత మూర్తి. అలా కాకుండా వాడొక స్వయంగా తిరిమేని ఈ ప్రకృతి మండలంలో చూపించారు పెరుమాళ్. ఎట్లా? శ్రీరామావతారములో, శ్రీకృష్ణావతారములో, శ్రీ వామనమూర్తిగా అవతరించేది అది మూర్తి. దానికి ముఖ్యమైన గుణమేమి? సౌశీల్యం. పురయర కలందు పడగ, పెద్దవాళ్ళయ్యా వీడు చిన్నవాళ్ళయ్యా, నేను చాలా పెద్దవాళ్ళయ్యా అని మనసులో భావం, వ్యతిరేక భావం లేకుండా అందరూ ఒకే రకంగా ఒకే సమంగా తీసుకొని వచ్చేది అది మూర్తి. మూడోది చెప్తున్నారు కేశవన్. కేశి అనే ఒక అసురుడు వధం చేసిన పెరుమాళ్, దానికోసం వాడికి తిరునామం కేశవన్. ఎప్పుడు మన దగ్గర ఉండే ఏమేమి సంకటాలు ఉంటుందో, అదన్నీ ప్రతిబంధకాలు ఉంటుందో అదన్నీ పోగొట్టేవాడికి కేశవన్ అని చెప్తున్నారు. విరోధి నిరసనకర్త భగవాన్. ఇట్లా పెరుమాళొక్క తిరునామం చెప్పాను మనమందరూ కూడా. నారాయణన్ మూర్తి కేశవనై పాడవం నీ కేటే కిడత్తియో. చాలా బాగా విని నిద్రపోతున్నావేమ్మా, ఏం చేయాలి? మీరు లేచి రావాలి కదా. మీరు వచ్చేటప్పుడు లేచి రావాలంటే లేచి ఏం చేయవల? సీతా అమ్మవారు ఎట్లా చేశారో అట్లా చేయవల. భర్తారం పరిషస్వజే. అది ఎట్లా జరిగింది అది ఇంకొకసారి నిదానంగా చూస్తాం మనం. ఇప్పుడు మనకుండే టైం అయిపోతుంది. ఇక్కడ కేశవనై పాడవం నీ గేటే గడత్తి. ఇక్కడ ఒక ఆశ్చర్యంగా పెరియవాచార్యులే వ్యాఖ్యానంలో చెప్తున్నారు. కురకు కుత్తి అన్నారు పేరు. అంటే నిద్ర నుంచి, ఇప్పుడు పిల్లలు నిద్రపోతున్నారు,
వాళ్ళు లేపవలా అంటే ప్రేమ కలిగిన అమ్మవారు ఎట్లా లేపిస్తారు తెలుసా? వాళ్ళ దగ్గర వెళ్ళి నిదానం లేరా లేరా అని ఇలాగా తడతారు వెళ్ళి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా తట్టి లేపేసేటప్పుడు అయ్యో ఇంకా లేలేదు, నేను వెళుతాను, నా కార్యం ఉంది అని బయలుదేరి, మా ఒక నిమిషం ఉండు ఇక్కడ రామ్మా, ఏమి మళ్ళీ అలాగా తట్టు నాకు, ఎందుకంటే అప్పుడే బాగా నిద్ర వస్తుంది. మీరు అలా చేయబట్టి ఇలా చేయమ్మా అంటున్నారు. అబ్బోయ్ నేను నిద్ర నుంచి లేపించేదానికి చేసేటప్పుడు అదే నిద్రపోయేదానికి బాగా ఉంటుంది అనేటప్పుడు ఇక్కడ అడుగుతున్నారు, భగవద్వైభవం చెప్పిన దానికి ప్రయోజనం మీరు నిద్ర నుంచి బయలుదేరతారని. ఈ భగవద్వైభవం విని ఇంకా బాగా నిద్రపోతున్నావే, ఇంకా భాగవద్ అనుభవంలో ఉంటున్నావే అని చెప్తున్నారు ఇక్కడ. కేశవనై అதாவது నారాయణన్ మూర్తి కేశవనై పాడవం నీ కేటే కిడత్తియో దేశముడయాయి తిర. చూడు మీ యొక్క తేజస్సు ఉంది కదా, అది మనమందరం అనుభవించేదానికి కృప చేయమ్మా. ఒకసారి ఆ జాలయంత్రం నుంచి చూశారు, భగవద్గుణానుభవం చేసే ఆ వ్యక్తి ఎట్లా ఉంటుంది ఆ గోపికా స్త్రీ అనేటప్పుడు, భగవద్గుణానుభవం వీళ్ళు చెప్పేటప్పుడు ఆవిడ వినేటప్పుడు అంత తేజస్సు పెరిగిందా. అది చూసేటప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు, అబ్బోయ్ అది మాకు కూడా అనుభవించేదానికి ఇచ్చేయమ్మా, బయట వచ్చి ఒకసారి తలుపు తీయమ్మా అంటున్నారు ఇక్కడ. ఇది ఈ పాసురంలో 2వ పాసురంలో భక్తిభావం భాగవతపది పర్యంతం వెళ్ళేది అనేది తెలుసుకొని అది మర్చిపోయిన ఒక ఆవిడ గురించి లేపే పాసురం ఇది. ఈరోజు మనకు ఉండే పాసురం 8వ పాసురం. అది ఒకసారి ఆ పాసురం అనుసంధానం చేస్తాం. కీழ்వానం వెళ్ళెన్ను ఎరుமை சிறுவீடு மெய்வான் பரந்தனஹான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்னோம் ஓதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தான் ஆவாவென்றாராய்ந்து அருளேலோர் எம்பாவாய் ஸ்ரீமத்யை விஷ்ணுசித்தார்ய மனோநந்தன ஹேதவே நந்தநந்தன சுந்தரியை கோதாயை நித்யமங்களம் ஸ்ரீமதே ரம்யஜாமாத்ரு முனீந்திராய மகாத்மனே ஸ்ரீரங்கவாசினே பூயாத் நித்யஸ்ரீர் நித்யமங்களம். ஆண்டாள் திருவடிகளே சரணம், ஆழ்வார் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம், பிரியவாச்சான் பிள்ளை திருவடிகளே சரணம். లేటుగా వచ్చేటప్పుడు వ్యాఖ్యానం లేటెస్ట్గా వస్తున్నాను నేను. ఏమన్నా డౌట్స్ ఉందా అడిగా? భగవంతుని అంటే భగవంతుని ఒక నామంతో చెప్తే సరిపోతుంది అంటారు కదా. దీంట్లో 3
భగవాన్ అనేవాడు రకరకాలుగా గుణాలు పరిపూర్ణంగా ఉండేవాడు. 1, 2 అనేది కాదు, అనేక గుణాలు, సౌశీల్య, వాత్సల్య, ఎంతో చెప్తున్నారు చెప్పేటప్పుడు. లాస్ట్గా చెప్పేటప్పుడు ఇంత గుణాలు ఆది కళ్యాణ గుణగణౌఘ మహార్ణవ. ఈ గుణములో ఆళ్వారు అనుభవించేది ఎట్లా అంటే, ఏ గుణాలు పెరుమాళ్ ఆ ఆళ్వారికి అప్పుడు చూపిస్తున్నారో ఆ గుణం బట్టి వాళ్ళొక అనుభవం జరుగుతుంది. మొదటి పాసరంలో ఆండాళ్ తల్లి గారికి మనకి తెలియవలసిన అవశ్యం ఏం తెలియచేయాలంటే, మనకి అనుగ్రహించేవాడు సాక్షాత్ పరమాత్ముడైన శ్రీమన్నారాయణుడే, ఏవకారార్థంతోటే నారాయణనే అని ఉపాయ భావం తెలియజేశారు. పరమాత్మ విడిచిపెట్టి ఇంకొకవాడు మనకి ఉపాయం అనేది లేదు అని మాట అక్కడ చెప్పినది. ఇక్కడ చెప్పేటప్పుడు ప్రపన్నుడుగా ఉండేవాడికి భగవాన పట్టేటప్పుడు వాళ్ళకి రకరకాలుగా గుణాలొక్క ఆవశ్యకం ఉంది. అది ఎక్కడ మీకు తెలుస్తుంది? ఎవరికి సమాశ్రయం అయిందో వాడు తిరుమంత్రార్థ కాలక్షేమం వినేటప్పుడు, ద్వయార్థములో వచ్చేటప్పుడు, అక్కడ ఉండే నారాయణ శబ్దానికి అర్థం చూసేటప్పుడు అక్కడ మనకి కనిపిస్తుంది. దాంట్లో ఉండే ముఖ్యమైన గుణాలు ఈ పాసురంలో ఆండాళ్ తల్లి గారు చెప్తున్నారు. ఇది అందరికీ వెళ్ళే విషయం అవుతుంది. దానికోసం రహస్యార్థంగా ఉండే వివరణాలు నాకు చెప్పేదానికి ఇక్కడ భాగ్యం లేకుండా ఉంటుంది. మాకు మా ఆచార్యుడు చెప్పిన విషయం రహస్యార్థం అంటే ప్రపన్న గోష్ఠిలో మాత్రమే చెప్పవల. అదే మనకి ఇచ్చిన దివ్యాజ్ఞ. అందుకోసం ఆ గుణాలు కనిపించేది ఇక్కడ అని తల్లిగారు తెలియజేస్తున్నారు. గోదాము గారు ఏమైనా క్వశ్చన్ ఏమన్నా? పాశ్రం విషయం కాకుండా కానీ ఇప్పుడు మనం తిరుపావే అనుసంధానం చేసుకున్న తర్వాత పల్నాడు చెప్పొచ్చా? అంటే సాత్వర తిరువారాధనలో అనధ్యయన కాలం ఇప్పుడు అనధ్యయన కాలంలో పల్నాడు చదివేదానికి లేదు. నో. మరి దాని బదులు ఏం చెప్పాలి? సర్వదేశ దశా కాలేజీ ప్రారంభం, సర్వదేశ దశా కాలేజీ నుంచి ప్రారంభం, అంతే. పల్నాడు చెప్పకూడదు. ఇంకెవరైనా చాలా క్లుప్తంగా చెప్తున్నారు స్వామి. చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది. మేము ఒక నెల రోజులు ఉండలేకపోతున్నాం, బాధగా ఉంది. 31వ తారీఖు మేము వెళ్ళిపోతున్నాం. మీ ప్రవచనం నెల రోజులు వెళ్ళలేకపోతున్నాం, నేను చాలా బాధగా ఉంది. యూట్యూబ్లో వినండి. అవును, జూమ్ యూట్యూబ్లో వినేదానికి. అప్పుడు వరకు ఆ రహస్యం చెప్పకూడదు. యూట్యూబ్ అనేది రహస్యంగా కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే నేరుగా వచ్చేది విడిచిపెడతారు మళ్ళీ. ఇది జాగ్రత్తగా మనం తీసుకోవాలి. మంచి విషయం. ఎవరైనా సందేహం? సరే, లేదనుకున్నాం, మంచిది. చాలా అద్భుతంగా ఉంది స్వామి. కోయిల్ అన్నం ప్రస్తావన బాగా నచ్చింది స్వామి. కోయిల్ అన్నన్ వైభవం మంచిది.